वेट वेट अन्ना ఆసక్తి కలుగుతుంది ఇవాళ చూస్తున్నాం ఆసక్తి ధాన్యాన్ని చెప్పుగా ఉన్నప్పుడు సమృద్ధమైన దృష్టి గోధుమ మొదలైన ధాన్యాలు అయినా శీతల బాధ ఎక్కువగా ఉంటుంది, ధాన్య నాశం ఎక్కువగా ఉంటుంది, రోగ భయం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాధిపతి గురువున్నప్పుడు బావులు సరోవరాలు నీటికి సమృద్ధిగా ఉంటాయి. చెరుకు బంగారం ఇత్యాది వస్తువులు సమృద్ధిగా ఉంటాయి. నిరసాధిపతి మంగళున్నప్పుడు రక్త చందనము రాగి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో విషయాన్ని తెలియజేశారు. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు మూఢ్యాలు వస్తున్నాయి. చైత్రకృష్ణ త్రయోదశి 6/5/2024 నాటి నుంచి ప్రారంభం. గురువు పశ్చిమ దిశలో అస్తమిస్తాడు. తర్వాత వైశాఖ కృష్ణ దశమి 1/6/24 పూర్వాదిత్యం అవుతాడు. అంటే గురువు మళ్ళీ ఉదయం అవుతాడు. అదే రోజు చైత్రకృష్ణ అష్టమి 1/5/20 కృష్ణ చతుర్దశి 18/3/2025 పశ్చిమాన శుక్రుడు అస్తమిస్తాడు. కృష్ణ ఏకాదశి 25/3/2025 మళ్ళీ శుక్రుడు పూర్వాధికానికి ఉదయిస్తాడు. ఈ విధంగా ఈ సంవత్సరంలోని ఎందుకంటే మన ప్రజాపతి ఒకరికి ఆహ్వానం చేశారు. వారు రామాయణాన్ని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ మేషరాశి వారు ఈ రాశి వారికి 2వ స్థానంలో గురువు ఉంటాడు. 11వ స్థానంలో శని ఉంటాడు. ఉంటుంది. ఏదైనా కానీ అమలు ప్రారంభిస్తారు. నూతన పెట్టుబడి ప్రారంభిస్తారు. గృహ దీన్ని అవుతుంది. ఎవరికైతే విద్యా మంత్రులుగా ఉన్నారో వారికి విద్య అపారంగా భగవంతుడి యొక్క అనుగ్రహంగా వ్యయము 14, వృషిక వారికి ఆదాయం 2, వ్యయము 8. ఈ రాశి వాళ్లకు 10వ ఇంట కావున 11వ స్థానంలో రాము అంటే జన్మస్థానంలో అంటే 1వ స్థానంలో గురువుగా ఉంటాడు. వీరికి అంచనాపించిన ఆదాయం ఉండును. నూతన గృహప్రవేశాలు, నూతన ఆభరణాలు, వాహనాలు రెడీగా ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే స్వరామ
कार्यक्रम संपल्यानंतर ऑनलाईन गीता वर्ग आहे तर त्या संदर्भातली माहिती गणपती मंदिरचं पाठीमागे त्या ठिकाणी दिली जाईल. त्या ठिकाणी स्वयंसेवक संबंधितांनी चौकशी करावी. कार्यक्रम संपल्यानंतर त्याची माहिती सांगितली जाईल. असा आढावा करून देऊ का? हां ठीक आहे. असं बरोबर प्रयत्न हां करो करो तोही बरं बोल मेरे पूजी सोमप्रभ निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा. ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे. उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मारुतुल्यवेगं विजेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः. राजा रामचंद्र भगवान की जय. राजा रामचंद्र भगवान की जय. राजा रामचंद्र भगवान की जय. భక్తులు రాముడి యొక్క కథ వినడం కోసం ఎంత తత్పరులై ఉంటారో అంత రాముడు తన కథ వినిపించడం కోసం అంతే తత్పరుడై ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వింటున్నారు అన్న విషయం కాదు, ఆయన వినిపిస్తున్నాడు అన్న విషయం గొప్పది. అందుకనే రాముడిని విగ్రవాన్ ధర్మ అన్నారు. రామో విగ్రవాన్ ధర్మ అంటే ఏమిట? రాముడు పని చేయిస్తాడు, పని చేస్తాడు కూడా. రాముడు ఊరికనే ఏదో విష్ణు చక్రం తీసుకొచ్చి సునాయాసంగా చంపలేదు ఎవరిని కూడా. ఆయన ధనుష్యబాణం తీసుకొని ఆయన దెబ్బలు తిని దెబ్బలు కొట్టి రక్తాలు కూడా కాలగతిగా ఉండి బాధపడి ఏడ్చి తన యొక్క విజయాన్ని చేశాడు. అందుకని విజయానికి నాంది రామచంద్ర. అందుకని ఈరోజు మనం విజయోత్సవం చేసుకుంటాం. ఈరోజు రామచంద్ర వారి యొక్క దీప ప్రతిష్టాపన చేస్తాం. ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు, ఈ రోజు నుంచి రాముడి యొక్క దీపం పెట్టాలి. చాలామంది దీపాన్ని పెట్టి ఆ యొక్క రాముడికి ఆహ్వానించి ధ్వజాన్ని పెడతారు, ధ్వజారోహణం చేస్తారు. దాన్ని మరాఠీ భాషలో గుడి అంటారు. అలాంటి కార్యక్రమం. అందుకనే రాముడిని వినడం, రాముడిని అర్థం చేసుకోవడం, రాముడి యొక్క ఆలోచనతో మునిగిపోవడం అంటేనే రాముడి యొక్క కథని మనం అవబోధన చేసుకోవడం. కాబట్టి రాముడిని బాగా వినే ప్రయత్నం చేయండి. రాముడు ఊరికనే అర్థం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. రాముడు ఊరికనే అర్థం కాదు. రాముడు అర్థం అవ్వాలి అంటే ఆ రాముడి యొక్క గుణాన్ని మనం మొదలు తెలుసుకోవాలి. ఎలా ఉంటాడు రాముడు, ఎవరు రాముడు, ఎలా వచ్చాడు రాముడు, ఎందుకు వచ్చాడు రాముడు, ఏం చేశాడు రాముడు, ఏం చేద్దామనుకున్నాడు రాముడు, ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకనే రాముడు శత్రువు, రాముడు దేవుడు, రాముడు అన్నయ్య, రాముడు తమ్ముడు, రాముడు భర్త, రాముడు కొడుకు, రాముడు వీరవాన్ అంటే అన్నిటికీ సమానంగా ఉండేటువంటి వాడు రాముడు. ఆయన దశరథుడికి కొడుకుగా ఉన్నాడు, కుశుడికి లవకుశులకి కొడుకుగా ఉన్నాడు, సీతకు భర్తగా ఉన్నాడు. అంటే అన్ని పాత్రలు పోషించి సహజంగా ఉన్నటువంటి సామాన్యంగా ఉన్న నరుడు ఎలా ఉంటాడో అలా ఉండి దేవుడైన పక్షంలో కూడా కష్టము నష్టము సుఖము బాధ దరిద్రము అన్నిటినీ స్వీకరించి ఆహా ఇలా కాదు, ఇలా మానవుడు ఉంటే ఎలా ఉండేవాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు అనుకుంటే ఆయన దేవుడు కాబట్టి సహించాడు అని వేసేస్తాం. ఆయన దేవుడు కాబట్టి సహించాడు, మానవుడైతే సహించేవాడా అని మనం ప్రశ్న వేస్తాం. కాబట్టి అలా కాకుండా స్వతహాగా భగవంతుడై ఉండి కూడా కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని భరించుకుంటూ సాధారణ మానవుడు ఎలా ఉంటాడో అలా ఉండి చూపించి ఆ యొక్క రావణ్ణి హతమర్చి రాముడు రఘురాముడు వీరుడు దేవుడు శ్రీరాముడు అయ్యాడు. సాధారణంగా ఊరికనే రాముడు అవ్వలేదు. రాముడు శ్రీరాముడు అవ్వాలంటే ఇన్ని కార్యక్రమాలు చేశాడు. కాబట్టి రాముడిని అర్థం చేసుకోవడం కోసం మనం అందరం కూడా తత్పరులమై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క రామకథ చాలా గొప్ప కథ. రాముడి యొక్క నామము రాముడు రాకంటే ముందే వచ్చింది. మీరు ప్రతి విషయాన్ని ఇప్పటిదాకా రాముడు ఎన్నోసార్లు విని ఉంటారు. ఇక్కడే ఉండేవాళ్ళు. రాముడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు. ఈ యొక్క మఠంలో ఎప్పుడు కూడా రామదర్శనం చేసుకునే ఉన్నారు. రాముడి గురించి మీకు మొత్తం తెలుసు. కానీ రాముడు అన్న విషయానికి ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లు అర్థమో దీర్ఘమో స్వరణ దీర్ఘమో మారుతూ ఉంటుంది. అంటే రాముడిని అర్థం చేసుకోవడం, రామగారు అర్థం చేసుకోవడం ప్రతిసారి కొత్తదే.
ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా రాముణ్ణి అర్థం చేసుకోవడం కష్టమే. కాబట్టి ఆ యుగం నుంచి ఇప్పటి వరకు కూడా రామకథను అందరూ ఇంకా వింటూనే. అందుకనే రామరాజ్యం రావాలి అంటే దానికి అర్థం ఏమిటి? రాముడు అంత గొప్ప కార్యాన్ని చేశాడు కాబట్టి రాముడి యొక్క కథని మనం అందరం కూడా జాగ్రత్తగా వినాలి. అందుకనే రామో విగ్రవాన్ ధర్మ అన్నప్పుడు ఆ రాముడు ధర్మాన్ని పోషిస్తున్నాడు అంటే ధర్మం తెలిసిన వాడు పోషిస్తున్నాడు అన్న విషయం కాదు, ధర్మాన్ని ఆచరిస్తున్నవాడు అర్థం. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మాటకి అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రాముడు ధర్మాన్ని పోషిస్తున్నాడు, రాముడికి ధర్మం తెలుసు అంటే రాముడికి అధర్మం కూడా తెలుసు. రాముడికి అధర్మం కూడా తెలుసు. రాముడికి ధర్మమే తెలిసి ఉంటే కుదరదు, రాముడికి అధర్మం కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మనం ఆ రూమ్లోకి వెళ్ళకూడదు అంటే దాంట్లోకి వెళ్ళడానికి మనకు మనసు ఆసక్తిగా ఉంటుంది. ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, ఇదంతా తిరిగి వస్తాం. కానీ దాంట్లోకి పోకుండా ఉంటే మనకేదో మిగిలిపోయింది అనిపిస్తుంది. మందిరంలోకి వచ్చి దాంట్లోకి మాత్రం వద్దన్నారు. ఎందుకు మాత్రం బాగా చెప్తుంది. మనం ఏదైతే చేయాలో అది చేయకుండా ఉంటే సంతోషమే, ఏది వద్దంటారో అది చేయాలనిపిస్తుంది. కానీ ఆ ధర్మం తెలిసిన వాడు రాముడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో పూజ చేయమంటే మనం చేస్తాం, కానీ ఇది చేయవద్దు అంటే చేయాలనిపిస్తుంది. ఏదో పూజ చేయమంటే మనం చేస్తాం, కానీ ఇది చేయకూడదు అంటే అది ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది. కానీ రాముడు రెండింటిని తెలుసుకున్నాడు, అటు ధర్మము ఇటు అధర్మము. రాముడికి ఎంత జ్ఞానం ఉందో, ఎంత ధైర్యం ఉందో, ఎంత బుద్ధి ఉందో, ఎంత జ్ఞాన సంపన్నుడో, ఎంత విద్యా సంపన్నుడో, ఎంత గుణ సంపన్నుడో, అలాంటి గుణసంపన్నుడు విద్యాసంపన్నుడు అయినటువంటి రావణుడు కూడా గొప్పవాడు. కానీ రాముడు ధర్మాన్ని పాటించలేకపోయాడు ఆఖరి వరకు. కాబట్టి సర్వం అంతా నాశనం అయిపోయింది. కానీ రాముడు అదే ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు. రాముడికి పొద్దున్న లేవంగానే రాజ్యాభిషేకం ఉండేది. ఏమైంది? ఉదయం లేవంగానే నీకు రాజ్యాభిషేకం లేదయ్యా అన్నారు. సంతోషించాడు. అక్కడే ఆగిపోవాలా? ఆగిపోలేదు. రాజ్యాభిషేకం లేదు కదా, రాజ్య బహిష్కరణ కూడా ఉంది. సంతోషించాడు, భయపడలేదు. అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలానికి ఆ యొక్క పత్రులు వచ్చి పాదుకలు కూడా తీసుకువెళ్ళాడు, బాధపడలేదు. కొంతకాలానికి సీతామాత ఎత్తుకుపోయాడు రావణుడు, బాధపడలేదు. జటాయు మరణించాడు, బాధపడలేదు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా అన్నిటినీ కాపాడి నువ్వు మాత్రం బాగుండాలని చెప్పుకుంటూ ముఖం మీద నవ్వుకోకుండా ధర్మాన్ని కాపాడాడు. కాబట్టి రామో విగ్రవాన్ ధర్మ. గుర్తుపెట్టుకోండి, కష్టం వస్తే కష్టాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు. ఇంకా ఇక్కడి నుంచి నాకు కాదు అనలేదు. అన్నీ పోయాయి. రాజ్యం రావాల్సింది రాజ్యం పోయింది, రాజ్యంలో ఉండే అవకాశం పోయింది, భార్య వెళ్ళిపోయింది, ఇంకా జటాయు మరణించాడు, మిత్రులు వెళ్ళిపోయారు. కానీ ఏ దానికి కూడా కుంగిపోకుండా కష్టపడి రామ యొక్క తత్వాన్ని చెప్పి ధర్మాన్ని పాటించి ఎలా చేస్తే రామో విగ్రవాన్ ధర్మం అవుతాడని తెలుసుకొని అలా చేసి అనుష్ఠానం చేసి ఉన్నాడు. అనుష్ఠానం అంటే నిరంతరము పనిచేయడం, ధర్మం కోసం పనిచేయడం. గుర్తుపెట్టుకోండి, అనుష్ఠానం అంటే ముక్కు మూసుకొని కూర్చొని అనుష్ఠానం కాదు. ఎలా చేస్తున్నాడ? ఏ విషయంలోనైనా నాకు ధర్మం మాత్రమే కనబడాలి, అధర్మంగా నేను నిలబడను. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ పురాణం ఉంది, ఇక్కడ దీపం పెట్టింది ఉంది. ఈ దీపం మంట పురాణానికి తగులుకుంటే పురాణం కాలిపోతుంది. నీ దగ్గర నీళ్ళ చెంబు ఉంది, ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లు ఉన్నాయి కాబట్టి అగ్ని దానికి భయపడదు. అగ్ని భయపడుతుందా? అగ్ని పని అగ్ని చేస్తుంది, అగ్ని కాలుస్తూనే ఉంటుంది. నీ ధర్మం ఏమిటంటే చెంబులో ఉన్నటువంటి నీళ్లు అగ్ని మీద వేయాలి, అప్పుడు అగ్ని ఆరిపోతుంది. అక్కడ ధర్మం పాటినవాడు. ఎలా ధర్మం పాటినవాడు? ధర్మం తెలుసు. ఏమని నీకు? అగ్ని మీద నీళ్లు వేస్తే అగ్ని ఆగిపోతుంది. ధర్మం పాటించడము అంటే నీళ్లు వేయడం, వేయడం అంటే అప్పుడు నీ జ్ఞాపకం అన్నమాట. అదే ధర్మం. గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి అగ్ని భయపడదు. భయపడుతుందా? భయపడదు. ఆ పని అది చేస్తుంది. కానీ దాంట్లో ఉన్న నీళ్లు పోసినప్పుడు నువ్వు ధర్మాన్ని పాటించిన వాడు అవుతావు. అందుకనే ధర్మో రక్షతి రక్షిత అన్నా. ఇలా ధర్మాన్ని పాటించాలి. నీకేం కష్టం వస్తుందో నీకు తెలుసు, రాకుండా ఉండడం చేసుకోవడం కుదరదు. ఆ కష్టాన్ని ఎలా ఎదిరించాలో, ఇతరులకు నష్టం జరగకుండా దాన్ని రామో విగ్రవాన్ ధర్మ అంటారు. రావణుడికి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు, ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ అన్ని కష్టాలకి బాధ్యత వహించుకుంటూ ముందు నడుచుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వనవాసం వచ్చిందో అప్పుడు కూడా ఆ సీతామాత వెళ్ళిపోయిన తర్వాత వాలి అన్నాడు, సుగ్రీవుడితో మిత్రతో ఎందుకయ్యా, నాతో చెయ్యి, నేను ఖచ్చితంగా ఆ రావణ్ణి ఇప్పటిదాకా 10 సార్లు
అసలు 10 సార్లు చంపేటట్టుగా చేశాను, నాకు చాలా భయపడ్డాడు, నాతో మిత్రత్వం చేస్తే నీ భార్యని తొందరగా వస్తుందంటే వద్దు, నువ్వు అధర్మం చేసేవాడివి కాబట్టి ఇతరుల భార్యని నువ్వు దగ్గరగా ఉంచుకున్నావు కాబట్టి నువ్వు పాపిష్టి వాడివి కాబట్టి నీ ధైర్యం ఎంత ఉన్నా నీ బలం ఎంత ఉన్నా నువ్వు వద్దు, నువ్వు ధర్మాత్ముడివి కాదు కాబట్టి ధర్మాత్ముడు సుగ్రీవుడు కాబట్టి నేను వారితో మిత్రత్వం చేస్తాను అంటే ఎవరి దగ్గర ధనం ఉందో ఎవరి దగ్గర ధైర్యం ఉందో వాళ్ళని తీసుకోలేదు, ఎవరి దగ్గర ధర్మం ఉందో వాళ్ళని తీసుకున్నాడు. కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. కాబట్టి ఆ యొక్క రాముడికి ఎన్ని కష్టాలు వస్తున్నాయి అన్న విషయాన్ని చెప్పుకోకుండా పోతే ఎన్ని సుఖాలు వస్తున్నాయనే విషయం కూడా మనం ఆలోచించాలి. అలాంటిది ఆ రాముడు యొక్క కథని వాల్మీకి రాయాలి. గుర్తుపెట్టుకోండి, మనం వాల్మీకి రామాయణం ప్రకారంగా వెళ్దాం. మొత్తం రామాయణాలు 72 ఉన్న ఎన్నో రామాయణాలు, దాంట్లో కంద రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, రామచరితమానస్ ఉంది. ఇట్లా 72 రామాయణాలు ఇక్కడే కాదు దేశ విదేశాల్లో కూడా రామాయణాలు ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణమే గొప్పది. రామాయణంలో గొప్పది అంటే ఎలా గొప్పది, దానికి ప్రామాణికత ఉంది కాబట్టి గొప్పది. అందుకనే వాల్మీకి పెట్టినటువంటి చెట్టులోంచి ఒక పండు తీసుకుపోయి ఆ పండును తిని ఆ విత్తనాన్ని అక్కడ వేస్తే ఆ చెట్టు పండు ఇంకా అంతకంటే మధురంగా ఉంటే అది బాగుందని చెప్పడం కంటే కూడా ఆ చెట్టు విత్తనం ఎక్కడిది అంటే ఇక్కడని చెప్పాలి. అంతే. ఇక్కడి నుంచి పండును తీసుకుపోయి అక్కడ విత్తనంగా వేస్తే అది పండుగ వృక్షంగా మారిపోయిన తర్వాత ఆ పండు అంతకంటే మధురంగా ఉంటుంది. కారణం ఏమిటి, అక్కడ నీళ్లు బాగా ఉండడము, భూమి బాగా ఉండడము ఏదో జరిగి ఉండవచ్చు. అవునా? అలా జరిగి ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క వృక్ష ఫలం చాలా మధురంగా ఉంటే మా చెట్టు యొక్క ఫలాలు మధురంగా ఉన్నాయని చెప్పడం కంటే కూడా అక్కడ రామ మందిర్లో తీసుకొచ్చిన పండు అని చెప్పాలి. అందుకనే రామాయణము రామచరితమానసము ఇంకా ఎన్ని అంతకంటే గొప్పగా ఉన్న పక్షంలో కూడా వాల్మీకి రామాయణంలోంచి తీసుకున్న విషయమే అని చెప్పాలి. అది ధర్మం. వాల్మీకియే ఆధారము, వాల్మీకి మునియే, వాల్మీకి ఋషియే దానికి కాపాడినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ వాల్మీకి రామాయణం గొప్ప రామాయణం. వాల్మీకి ఒకసారి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాముడు పుట్టి పెద్దవాడై అడవుల్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి రావణుని చంపి రాజ్యాభిషేకం చేసుకొని ఆ యొక్క ఇంకా కొంతకాలం తర్వాత రామావతారం అయిపోతుంది అన్న సమయంలో రామాయణం రాయడం జరిగింది. మీరు నా మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే రామాయణం రాముడు ఉన్నప్పుడు రామాయణం జరగలేదు. రామాయణం ఇంకా రాముడు అవతారం అయిపోతుంది అంత కొంతసారం ముందే రాముడు అయిపోతాడు, ఇంకా యమునాలో తన అవతారం ముగించేస్తాడు అన్నప్పుడు రామాయణం జరిగింది. ఇది రాముడి యొక్క విశేషం. ఎలా జరిగింది? అప్పుడు వాల్మీకి రాస్తున్నాడు. వాల్మీకి గురించి మనం బాగా తెలుసుకోవాలి. వాల్మీకి చెప్పినట్టుగా కొన్ని కథలు ఉంటాయి, దంత కథలు అంటారు దీన్ని. దంత కథలు అంటే ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకున్న కథలు. దీని కథలో ఏముంది, ఆయన ఒక పెద్ద ఋషికి పుట్టాడు, కానీ ఇక్కడ అడవుల్లో ఉన్నాడు, ఒక పిల్లవాడు దొరికాడు. ఆయన అడవుల్లో ఉన్న వాళ్ళకందరికీ చంపుకుంటూ వస్తున్నాడు. అలా చంపుతూ ఉంటే ఒకసారి నాగుల వారు వచ్చి, ఏవయ్యా అందరిని చంపుతున్నావు, ఈ పాపాన్ని నీ భార్య పిల్లలు పంచుకుంటారా అంటే లేదు అని చెప్పిన తర్వాత జరిగిందంటామే. ఇదంతా వాల్మీకి రామాయణంలో లేదు. వాల్మీకి రామాయణంలో ఇదంతా లేదు. వాల్మీకి ఒక ఋషికి పుట్టాడు, అలా ఉన్నాడు, పెరిగాడు, కులంలో పుట్టాడు, కులోద్ధరణ చేశాడు, గొప్పగా ఉన్నాడు. అతడు వాల్మీకి. ఆ వాల్మీకి ఒకప్పుడు నారదుల వారు కలిశారు. మీరు వినండి, రామాయణం తయారవ్వటానికి ఒక కారణం ఉంది. రామాయణం ఇంత గొప్పగా అవుతుంది పెద్ద పెద్ద దేశాల్లో, గొప్ప గొప్ప దేశాల్లో దీని గురించి ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. అసలు రాముడు ఎవరు, అవునా కాదా, అసలు రామసేతు ఉందా లేదా, రాముడు గొప్పవాడు అవునా కాదా, అసలు రామాయణం జరిగిందా లేదని రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ? దేశ విదేశాల్లో. మన దేశంలో రామాయణం వినడానికి కూడా ఇంకా ఎవరు లేదు. రామాయణం వినడం కూడా చాలామందికి ఇంకా ఇష్టం లేదు. ఈరోజు మొదటి రోజు 100 మంది ఉండాలి, లేదు. ప్రచారము లేదు, ప్రసారము లేదు, చెప్పడము లేదు, వినడము లేదు, గౌరవము లేదు. రాముడంటే ఏమి లేదు. ఏమిటి కారణం? అత్యహంకార మహాభూషిత. మాకు మొత్తం తెలుసు, మేము రామమఠం దగ్గర ఉంటాం, రాముడు అంటే మాకు తెలుసు అన్నాం. ఏం తెలుసు? ఎవరు తెలుసు రాముడంటే వాల్మీకి తెలియదు. రామాయణ కర్త రచయిత రాముడికే అసలు వాళ్ళకి తెలియదు రాముడంటే. ఎందుకు తెలుసా? రాముడు ఇలా అలా ఎలా అని లేడు, అంతటా రాముడే. ఎక్కడైనా రాముడు. చెప్పారు కదా, తమ్ముడు రాముడే, తండ్రి రాముడే, కొడుకు రాముడే,
భర్త రాముడే, అన్ని రాముడే. అలాంటి రాముణ్ణి జ్యోతిష్యం రాముడే, వేదం రాముడే, ధర్మం రాముడే, గణశాస్త్రం రాముడే, ఎలా తీసుకుంటే శిష్యుడు రాముడే, గురువు రాముడే, ఎలా తీసుకున్నా రాముడు రాముడే. ఒక్క పక్క, ఒక్క పాత్ర, ఒక్క విషయం చూస్తేనే రాముడు అర్థం కాడే. ఎలా అర్థమవుతాడు? ఏ ప్రకారంగా మీరు వెళ్ళారు కాబట్టి మీకు అర్థమయ్యాడు రాముడు? అవకాశం లేదు. కానీ వినటానికి మాత్రం రామకథకి చాలామంది దూరంగా ఉంటారు. కథ వినడం ఇష్టం లేదు ఎవరికి. పూజలు, పునస్కారాలు, అనుష్ఠానాలు, జపాలు ఏం చేస్తున్నారు? మొదటి నుంచి శౌనక ఋషి, ఎప్పుడు కూడా మనం ఏం చెప్తాం కథల్లో? శౌనక ఋషి, సూత మహర్షి చెప్తున్నారు, నైమిషారణ్యంలో ఉన్నారు అని కథల్లో మనం చెప్పుకుంటామా లేదా? ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూనే కథలు అయ్యాయి. మరి చెప్పుకునేటప్పుడు పరంపరను కాపాడాలా వద్దా? ఆ పరంపర మొత్తం మానేస్తున్నారు. కాబట్టి ఆ వాల్మీకి మహాముని ఎప్పుడు ప్రవచనం రాశాడు? రామాయణం రాశాడట, ఎప్పుడైతే రాముడు ఇంకా అవతారం ముగింప చేస్తాడో అప్పుడు రాస్తున్నాడు. అలా కూర్చొని ఉన్నాడు ఆశ్రమంలో. బాగా వినండి. నారదుల వారు అక్కడికి వచ్చారు. నారదుల వారు పరమ గురువు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. అతడు విష్ణు భక్తుడు. అతడు ఎప్పుడు కూడా నిత్య తపోనిష్ఠాగరిష్ఠుడు. ఎప్పుడు కూడా తపం, అనుష్ఠానం, జపం చేసుకుంటూ ఉంటాడు. అతడు గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే దేవుణ్ణి ఎప్పుడు కూడా వదిలిపెట్టి ఉండలేదు. అది ఆయన గొప్పతనం. దేవుణ్ణి వదిలిపెట్టి ఉండకుండా ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడు కూడా నిత్య సంతోషి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. నిత్య సంతోషిగా ఉండి భగవంతుని పట్టుకొని ఉండి ఎప్పుడు కూడా తపస్వాధ్యాయ, ఎప్పుడు కూడా సంధ్య, అనుష్ఠానము, జపము, తపము చేసుకుంటూ ఉండేవాడు. గొప్పవాడు నారదుడు. ఆ నారదుడు ఎలా కలిశాడు? వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. ఒక పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి దగ్గరకు వచ్చినప్పుడు మనకు చాలా విషయాలు వినడానికి అవకాశం ఉంటాయి. వీళ్ళ ఇద్దరు కూడా తపస్వాధ్యాయులు, చాలా గొప్పవాళ్ళు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నారదుడు రాగానే వాల్మీకి మహాముని ఆయనకి పాద్యం ఇచ్చి, అర్ఘ్యం ఇచ్చి, కూర్చోమని చెప్పి నమస్కారం చేసి ఒక ప్రశ్న వేస్తున్నాడు. వినండి. ఒక ప్రశ్న వేసే ఏంటంటే, ఇప్పుడు వీర్యవంతుడు, తేజవంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, దయావంతుడు, కృపావంతుడు, సౌశల్యుడు, సౌమ్యుడు, దీర్ఘము గలవాడు, అందము గలవాడు, ఆనందంగా ఉండేవాడు, ఇలా 16 గుణములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన ప్రశ్న చూడండి. ఆశ్రమానికి రాగానే అర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఏమని అడుగుతున్నాడట? ఇలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? మనిషి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి, గొప్ప విషయం గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనం గొప్ప వాళ్ళం అవుతాం. అందుకనే ఎవరితో ఉండాలో వాళ్ళతో ఉండాలి. నువ్వు ఎవరితో ఉంటున్నావో తెలుసుకుంటే నువ్వు ఎలాంటి వాడు చెప్పేయచ్చు. నువ్వు ఎవరితో ఉంటున్నావో నేను తెలుసుకుంటే నువ్వు ఎలాంటి వాడవో నేను తెలుసుకోవచ్చు. కాబట్టి మంచి వాళ్ళతో ఉండాలి, గొప్ప వాళ్ళతో ఉండాలి. వాళ్ళు గొప్ప వాళ్ళకి గొప్ప వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది ఒక వేదము, అది ఒక మాట, అది ఒక ప్రవచనము, అది ఒక పురాణం అవుతుంది. అలాగే గొప్పవాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తాడు. దీన్ని పరిప్రశ్నయ అన్నారు. పరిప్రశ్నయ అంటే నేను ఒకసారి ప్రశ్న వేసిన తర్వాత నువ్వు చెప్పే సమాధానానికి నా మీద ఏమాత్రం అనుమానం లేకుండా వింటాను కాబట్టి నువ్వు పరిప్రశ్నయ, నువ్వు గొప్పవాడు. అనుమానం లేదు, నువ్వు చెప్పింది సత్యం. నేను ప్రశ్న వేశానా? నేను ఎందుకు వేస్తున్నాను? నీ మీద విశ్వాసంతో వేస్తున్నాను. నువ్వు చెప్పావా సమాధానం? అదే గీత. ఆ గీత అంత గొప్పది. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా ఇలాంటి వాళ్ళని చూశారా? ఎందుకంటే మీరు 3 లోకాలు తిరుగుకుంటూ వస్తారు కదా, ఎక్కడైనా చూశారా అని నారదు వారికి పరిప్రశ్నయ గౌరవంగా, విశ్వాసంతో, నమ్మకంతో రాముడి యొక్క కథని అలాగే గౌరవంతో, నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమతో, శక్తితో చూడాలి. రామాయణాన్ని ఊరికే కథ వినట్లుగా వినరు. రామాయణము మహాకావ్యము, ఆది కావ్యము. ఆదికవి వాల్మీకి రాసిన కావ్యం ఎంతో గొప్పది. దీన్ని ఎంతో రుచిగా ఉంటే బాగుంటుంది. మీరు చాలా ఇంట్లో బాగా చేసిన పక్వానం, గులాబ్ జామ్ ఉందనుకోండి, ఇట్లా పిసికి అలా తినేయకూడదు. అవునా? చేయడానికి ఎంత కష్టపడిందో, చూడటానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుగా తినాలి. దాన్ని మధురాన్ని అనుభవంలో తీసుకుంటూ, ఆ రుచిని అనుభవంలో తీసుకుంటూ తినాలి. దాన్ని తీసుకొని పిసికేసి తినేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అలా
రామకథని బాగా ఆనందంగా వినాలి, బాగా శ్రద్ధగా వినాలి, పూర్తి గౌరవంతో వినాలి. రాముడైతే దేవుడయ్యాడు కాబట్టి అలా చేశాడంటే కుదరదు. రాముడు దేవుడిగా ఉండి కూడా సునాయాసంగా ఎవరిని దగ్గర తీసుకోలేదు, సునాయాసంగా ఎవరిని చంపలేదు. కాబట్టి రామో విగ్రవాన్ ధర్మ, అలాంటి ధర్మాత్ముడు ఉన్నాడా అంటే అప్పుడు నారద వారు ఇప్పటిదాకా ఏమి చెప్పలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుందని చెప్పాను మీకు? ఎప్పుడైతే ఇంకా రామావతారం అయిపోతుందో కొంతకాలం తర్వాత, అప్పుడంటే రాముడు అన్ని కార్యక్రమాలు చేశాడు, మాట్లాడాడు, తిట్టాడు, అందరిని చంపేశాడు, రాముడి దగ్గరికి వెళ్ళాడు, సీతను తీసుకొచ్చాడు, యుద్ధం అయిపోయింది, పట్టాభిషేకం కూడా అయిపోయింది. ఇక్కడికి వచ్చి 11,000 సంవత్సరాలు మొత్తం శరీరంతో పాటు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఇంకా రాజ్యం అయిపోతుంది అనే సమయంలో రామాయణం రాయడం జరిగింది. ఆ సమయంలో నారద వారు వచ్చారు. ఆ యొక్క వాల్మీకి అడుగుతున్నాడు, నారద ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు విషయం తెలిసింది, ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో అప్పుడు ఆ యొక్క సీతామాతని ఒకరంటుంటే ఆమె మీద అనుమానంతో అందరి యొక్క గుణాన్ని మీరు బాగా వినాలి. రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి మాట్లాడడం వల్ల సీతామాతను అడవుల్లోకి వదిలిపెట్టాడు రాముడు. మీరు కథను చాలా చిన్నగా తీసేస్తే, కట్టే కొట్టే పెట్టే తెచ్చే తీసేస్తే రాముడు అర్థం కాదు. అప్పుడు సీతామాతను పంపించవలసి వచ్చింది అంటే అంత పెద్ద రాముడై ఉండి, అంత పెద్ద రాజై ఉండి కూడా అలా సీతామాతను పంపించడం ఏంటి? అప్పుడు మళ్ళీ గర్భవతిగా ఉన్నటువంటి సీతామాత అలా అడవుల్లోకి పంపిస్తే అట్లా ఆయన రాముడు ఎట్లా అవుతాడు? ఆ ధర్మం ఎట్లా అవుతుంది? రామో విగ్రహం ధర్మ ఎలా అవుతుంది అని తీసి పారేయకూడదు. ఎందుకు అలా జరిగిందో తెలుసుకునే శక్తి మీకుండాలి, అలా తెలుసుకునేటువంటి గుణం మీకు ఉండాలి, అలా చెప్పేవాడు మీకు ఉండాలి. ఎలా? ఎప్పుడైతే ఆమె గర్భవతి ఉందో, చాలామంది స్త్రీమూర్తుల కథ గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని కోరికలు పుడతాయి. నాకు లడ్డు తినాలను, నాకు బయటకు పోవాలను, నాకు ఇంకేమో చేయాలను, నాకు ఆ ఊరికి వెళ్ళాలను, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలను, ఇలా అనిపిస్తూ ఉంటుంది. అవునా కాదు? గర్భవతిగా ఉన్నప్పుడు అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలా గర్భవతిగా ఉన్నటువంటి సీతకి నాకు ఋషి దర్శనం కావాలి అని కోరింది. గుర్తుపెట్టుకోండి, ఋషి దర్శనం కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడిప్పుడే ఋషి దర్శనం చేసుకోవాలి. ఋషిని రాజ్యానికి తీసుకొస్తే ఆయన ఆ రాజ్యంలో వస్తే ఆయన అన్ని సేవలు చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మహారాజు దగ్గరికి ఒక ఋషి వస్తే ఆయనకి అన్ని సేవలు చేయాలి. చేస్తే ఆయన ఆశ్రమంలో ఉన్నట్టుగా ఉండడు, ఇంకా రాజ్యంలో ఉన్నట్టుగా ఉంటాడు. కాబట్టి ఆయన్ని అసలుగా చూడాలంటే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళాలి. కాబట్టి సీతామాత ఏమంటుంది? నాకు ఋషి దర్శనం కావాలి అని కోరిందట రాముడికి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకు రాముడు ఆమెను పంపించాడు, గర్భవతిగా ఉన్నప్పుడు పంపించాడు అనే విషయం తెలుసుకోండి. ఏమన్నా? నాకు ఋషి దర్శనం కావాలి. సరే అన్నాడు. ఉదయం లేవంగానే ఒక సన్నివేశం జరుగుతుంది, ఆ సన్నివేశం ప్రకారంగా నీకు పంపించేస్తాను, నీ కోరిక తీరిపోతుంది అన్నాడు. ఉదయం లేవంగానే ఒక వ్యక్తి అన్నాడు, సీతామాత ఇప్పటిదాకా అక్కడ రాముడి దగ్గర ఉంది కదా, ఈమె గర్భవతిగా ఉంది కదా, అసలు రామా ఇలాంటి సీతను ఉంచుకోకూడదు, రాజ్యానికి భ్రష్టు పట్టిస్తుంది అంటే ఈ సన్నివేశమే ఆధారంగా తీసుకొని రామచంద్ర వారు ఆమెను పంపించేశారు. కోరిక ఎవరిది? సీతామాత. ఏమి కోరిక? ఋషి దర్శనం. కాబట్టి లక్ష్మణ్ తీసుకొని ఆ యొక్క సీతామాత వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంది కాబట్టి ఆ యొక్క వాల్మీకి ఆశ్రమంలో ఉండిపోయింది సీతామాత. ఎప్పుడది? రాముడు పంపించినప్పుడు. అలాంటి సమయంలో ఆ యొక్క సీతామాత అక్కడ ఉండి ఆ యొక్క ఆశ్రమంలో సేవ చేసుకుంటుంది. ఆశ్రమంలో ఏముంటాయి? ఆవులు, పశువులు, చిన్న చిన్న ప్రాణులు ఏవో ఉంటాయి, అన్నిటికీ సేవ చేసుకోవాలి. సీతామాత ఆవుల్ని, భూమిని, అక్కడ పక్షుల్ని అందరినీ సేవించింది. చూడండి, గర్భవతిగా ఉన్నప్పుడు గోసేవ చేయడం వల్ల ఎంత గుణవంతుడైన సంతానం కలుగుతుందో ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. అదే గొప్ప కథ. మనం దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని, దాంట్లో ఉన్న కథని, దాంట్లో ఉన్న అర్థాన్ని అన్నింటినీ వెతుక్కుంటూ రావాలి. ఎలా జరిగింది? ఆ గోసేవ చేయడం వల్ల ఆమెకి బుద్ధివంతులైనటువంటి సంతానం కలిగింది. ఇదంతా ఎవరున్నారు? సీతామాత అక్కడ ఆశ్రమంలో ఉంది. నారద వారి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆ యొక్క వాల్మీకి ప్రశ్న వేస్తున్నాడు, ఏమని? అయ్యా, ఎవరైనా 16 గుణములు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడా అంటే, ఇదంతా నేను మీకు చెప్తున్నాను, ఇక్కడ ఏం మాట్లాడలే నారద వారు, ఉట్టిగా అన్ని ప్రశ్నలు వింటున్నాడు. విని కొంచెం ఆగి చెప్తున్నాడు, అదిగో అక్కడ ఆ 2 పిల్లలు ఆడుకుంటున్నారే లవకుశులు,
ఆ ఇద్దరు పిల్లవాళ్ళ యొక్క తండ్రియే నువ్వు ఎన్ని గుణాలు అన్నావో అన్ని గుణాలు ఉన్నటువంటి వాడు గొప్పవాడు రామచంద్రమూర్తి అని చెప్పాడు. తటాలమని లేచి నిలబడ్డాడు. ఎవరు? వాల్మీకి. ఏమని? ఆహా, ఇప్పటిదాకా అతని భార్య సీతామాతే నా దగ్గర ఉందా? ఆ పిల్లలే, ఆ రాముడి యొక్క పిల్లలే వీళ్ళకి ఇప్పటిదాకా ఎన్నిసార్లు శిక్ష వేశాను, ఎన్నిసార్లు అపగ్గా మాట్లాడాను, ఎన్నిసార్లు ఏమని మనసుకు బాధ పెట్టే మాట మాట్లాడాను, ఎన్నిసార్లు ఆమెకు ఆశ్రమం ఉండమని చెప్పాను, ఎంత పెద్ద తప్పు చేశాను నేను అని బాధపడుతున్నాను. ఎందుకు? ఇప్పటిదాకా ఆమె సీతామాత అన్న విషయం తెలియదు, ఆమె చెప్పలేదు, ఈయన అడగలేదు. కానీ నారద వారు చెప్పి అదిగో ఆమె సీతామాత తల్లి జగజ్జనని, కాబట్టి ఆయన యొక్క భర్తే శ్రీరామచంద్రుడు. ఎన్ని గుణాలు నువ్వు కావాలన్నావో అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి అని చెప్పంగానే నమస్కరించి గౌరవించి ఆ యొక్క ఆమెకి అప్పటి నుంచి సేవ చేద్దాం అనుకున్నాడు. కానీ సీతామాత అంది, నాకు సేవ చేయడం నా మాట బాగా గుర్తుపెట్టి, ఎవరు ఎప్పుడు ఎవరిని సేవ చేసుకోవాలో అలా జరుగుతుంది. నాకు సేవ చేయడం వద్దు. ఏం చేశావు అంటే నీలాంటి గొప్ప ఋషి వల్ల, నీలాంటి గొప్ప రచయిత వల్ల రామకథ రాయబడాలి. కాబట్టి రామకథ రాయబడాలి అంటే ఆయనకు ఒక అర్హత ఉండాలి, ఒక పాత్రత ఉండాలి. ఆ అర్హత పాత్రత స్వయంగా అమ్మవారే ఆయన దగ్గరికి వచ్చి సేవ చేయించుకొని ఆయనకి పాత్రను తయారు చేసింది. మీరు రామాయణం అంటే మీకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? స్వతహాగా సీతామాతయే వచ్చి ఆయన దగ్గర, ఆయన ఆశ్రమంలో ఉండి ఆయనతో సేవ చేయించుకొని ఆయనకి రామకథ రాసేంత పాత్రతను తీసుకొచ్చి ఆ రామకథను ప్రచారం చేసేటువంటి ఇద్దరు లవకుశుల్ని ప్రసవించి ఆ లవకుశులు గొప్పగా పెద్దవాళ్ళుగా అయి రామకథను ప్రచారం చేసేంత అర్హుల్ని తయారు చేసి ఇచ్చింది ఎవరు? సీతామాత. గుర్తుపే. అందుకనే సీతాయ చరితం మమ అన్నారు. అందుకని ఇది రామాయణము కాదు, సీతాయ చరితం మమ. సీతామాత గొప్పది కాబట్టి, సీతామాత ఇంత ఆలోచించింది కాబట్టి, సీతామాత తన భర్త యొక్క గౌరవాన్ని పెరగాలి కాబట్టి, సీతామాత పుత్రులకు మంచి గౌరవం రావాలి కాబట్టి, రాముడి గురించి రాయబడాలి కాబట్టి, రాముడు గొప్పవాడు అయ్యాలి కాబట్టి, రాముడు రామో విగ్రహాన్ ధర్మం ఉండాలి కాబట్టి, ఇదంతా చేయాలంటే ఒక అర్హత ఉన్నటువంటి ఋషి కావాలి. ఆ ఋషి వాల్మీకి ఋషి. అలా తనకు తానే సేవ చేసుకుంది, తనకు తానే అర్హత కల్పించింది, తనకు తానే గొప్పవాడిగా తయారు చేసింది ఆ యొక్క సీతామాతను, ఆ యొక్క వాల్మీకి సీతామాత. ఆ సీతామాత గొప్పతనాన్ని విని సీతాశ్చరితం మమ అని పుస్తకం రాయడం మొదలుపెట్టారు. దాని తర్వాత అది రామాయణము అయింది. రామాయణం అంటే రామ ఆయనము, ఆయనం అంటే ప్రయాణము. గుర్తుపెట్టుకోండి, ప్రయాణము. రాముడు ఎలా 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 ప్రయాణం చేశాడో అలా 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 రామాయణం రాసుకుంటూ వచ్చారు కాబట్టి రామాయణముగా మారింది. ఇది రామాయణ కథ. ఇక్కడ రాముడు ఎంత గొప్పవాడు అని చెప్పడానికి, రాముడు అంత దుష్టుడు అని చెప్పడానికి వాల్మీకి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన ఉదయం లేవంగానే ఒక స్త్రీ పట్ల తప్పుగా ఆలోచించాడు కాబట్టి ఆయనకి మొత్తం రాజ్యం పోయింది, లంక పోయింది, గౌరవం పోయింది. అలాగే ఉదయం లేవంగానే ఒక సీతమ్మ తప్ప ప్రతి ఒక్క స్త్రీ తల్లిగా చూసే రాముడు 7 వంశాలు తరించబడ్డాయి. కాబట్టి నువ్వు ఎలా చేస్తావో నువ్వు చేసుకో. నువ్వేం చేస్తావో, నువ్వు రాముడిలాగా ఉంటావా, రాముడిలాగా ఉంటావా, నువ్వు నిర్ణయం తీసుకో. అందుకనే వాల్మీకి ఋషి ఆయన గొప్పవాడు, ఈయన చిన్నవాడిని దుష్టుడు మంచివాడు ఎక్కడ చెప్పలేదు. అందరూ గొప్పవాళ్ళే ఆయన దృష్టిలో. అయితే ఆ గొప్పతనాన్ని తనకు తానుగా పెట్టుకోవాలి. అలా ఆ రాముడి విషయాన్ని రాయడం కోసం కూర్చున్నాడు. నారదా, నువ్వు చెప్పావు కదా, నాకు అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్పు, రాముడు ఇంకేం చేశాడు, రాముడు ఇంకా ఎలా ఉంటాడు అంటే అప్పుడు ఆయన నారద వారు ఒక 100 శ్లోకాలు చెప్పారు. ఒక 100 శ్లోకాలు చెప్పాడు. రాముడు ఇలాంటి వాడు, రాముడు ఇలా ఉంటాడు, రాముడి గుణం ఇది, రాముడి సేవ ఇది, రాముడి కార్యం ఇది, రాముడి విజయం ఇది అని చెప్పాడు. 100 శ్లోకాలు. దీన్ని సంక్షిప్త రామాయణము అంటారు. అలాంటి 100 శ్లోకాలని మననం చేసుకుంటూ ఆయన 24,000 శ్లోకాలు రాశారు. ఎవరు? వాల్మీకి. 24,000 శ్లోకాలని మనం పఠించాలి. మనం రోజు యుద్ధకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ
ఇలా మొత్తం 6 కాండలు, సుందరకాండ, ఉత్తరాకాండ, యుద్ధకాండ పాటు 6 కాండలు మనం చెప్పుకోవాలి అంటే మీరు వినాలి. రామాయణం వినడానికి రామాయణంలో ఎవరు కూడా రామాయణం వినట్లేదు. నా ముందర కూర్చున్న వాళ్ళు మాత్రం వినట్లేదు, వెనుక ఉన్న వాళ్ళు వినట్లేదు, రామాయణం వినట్లేదు. అంత శ్లోకాల్ని మనం చేసుకుంటూ ఆ యొక్క వాల్మీకి అలా తామస నదికి స్నానం కోసమే వెళ్తున్నాడు. ఆయన త్రికాల సంధ్యాకర్తుడు 3 సార్లు సంధ్య చేయాలి. అసలు బ్రాహ్మడు 3 సార్లు సంధ్య చేయాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. చాలామంది బ్రాహ్మణులు యజ్ఞోపవితం కూడా వేసుకోవట్లేదు. యజ్ఞోపవితం కూడా చాలామంది వేసుకోవట్లేదు. అందుకనే ప్రవచనం ద్వారా ఏం విషయం తెలుసుకోవాలంటే ఎలా ఉండాలి. రాముడు చెప్పాడు ఎలా ఉండాలి. కాబట్టి ఆ త్రికాల సంధ్య చేసే సమయం అయింది కాబట్టి ఆయన నదికి వెళ్తున్నాడు. ఆ 100 శ్లోకాలు లోపల తిప్పుతూ ఉన్నాయని మీరు బాగా వినండి. మనకు ఒక ఆలోచన మనసులో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరి కోసం వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అర్థం కాదు. ఎందుకో తెలుసా? మన మనసులో ఆలోచన వేరుగా ఉంటుంది. మన మనసులో ఆలోచన వేరుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు. మనం ఇక్కడే కూర్చుంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అంటామే, మనం ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడో ఉంటుంది. అలా ఆయన నది దిక్కు వెళ్ళకుండా ఇంకో మార్గానికి వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఉన్నటువంటి శిష్యుడు అంటున్నాడు, స్వామి ఇది కదా తీరము, ఇలా వెళ్తున్నారంటే ఆయన అన్నాడు, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. నేను రాముడు గురించి విన్నప్పటి నుంచి, రాముడు గొప్పవాడు అన్నప్పటి నుంచి, రాముడు ధర్మాత్ముడు అన్నప్పటి నుంచి ఆ స్వామిని చూడాలి, ఆ స్వామి గురించి రాయాలి, ఆ స్వామి గురించి మననం చేసుకోవాలని నాకు అనిపిస్తూ ఉందిరా అని చెప్పాడు. అంటే ఒక మంచి విషయం మనసులో వచ్చినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకొని మన జీవితంలో అవబోధన చేసుకోవాలి. అది కథ వినడం అంటే. కథ వినడం అంటే వినిపెట్టేయడం కాదు. ధర్మము తెలుసుకోవడం అంటే గొప్ప విషయం కాదు, ధర్మాన్ని పాటించడం గొప్ప విషయం. అలాంటిది ఆయన 100 శ్లోకాలు విన్నాడు కాబట్టి ఈ శ్లోకాలకి ఇంకా ఎలా రాస్తే బాగుంటుందో అలా ముందుకు వెళ్తున్నాడు. వెళ్తే ఆ శిష్యుడు చెప్పిన తర్వాత నది దగ్గరికి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు బాగా చూడండి, అందం అక్కడ ఉండదు, అందం చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? అసలు అందం అలా లేదండి. మీరు చూడాలి, మీ మనసు, మీ బుద్ధి, మీ జ్ఞానము, మీ ఆలోచన బాగుంటే మీకు అందమే కనబడుతుంది. చాలా చిన్నగా ఉన్నటువంటి 2 గొర్రెంకలు అంటే క్రౌంచ పక్షి అంటారు దీన్ని. క్రౌంచి పక్షి అక్కడ చెట్టు మీద ఉన్నాయట. 2 కూడా కూర్చుని ఉన్నాయి. ఈయన నది వరకు వెళ్ళాడు. అక్కడ నదిలో ఉన్నటువంటి నీళ్లు మెల్లగా వచ్చి అలల్లాగా వచ్చి అలా కొట్టుకుంటూ చెట్టు దాకా వచ్చి ఆ చెట్టు ఒడ్డుకు కొట్టుకుంటూ టపటపటపట శబ్దంతో అలా వెళ్ళిపోతుంటే పైన ఉన్న చెట్టులు ఆ యొక్క ఆకులు అలా శబ్దం చేస్తుంటే ఈ ఆకుల శబ్దము, ఆ క్రౌంచపక్షి శబ్దము, ఈ నీల శబ్దము 3 శబ్దాలను విని ఆయన బాగా సంతోషించి ఆ యొక్క మోహంలో వెళ్ళిపోయాడు. అబ్బా ఎంత బాగుందిరా విషయము, ఎంత బాగుంది సన్నివేశం. చూడండి, ప్రకృతిని చూసేటప్పుడు కూడా అంత అందంగా చేయాలి. మనం ఏది కూడా అందంగా చేయాలి, ఆనందంగా చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఏదో స్నానం వెళ్ళి చేసి వచ్చేస్తే స్నానంలాగా ఉండదు. స్నానాన్ని చేసేటప్పుడు కూడా మనం మంత్రం చెప్పుకొని గౌరవంగా నీటిని వేసుకొని గంగా స్నానం చేస్తున్న పుణ్యంతో చేస్తే అది పుణ్యం వస్తుంది. లేకపోతే వస్తుందా? రాదు. గంగా స్నాన పుణ్యము రాదు. కాబట్టి ఆయన అలా చూస్తున్నాడు. ఆ క్రౌంచి పక్షి ఇద్దరు కూడా బాగా దగ్గరగా అతి ప్రేమగా మాట్లాడుకుంటున్నాయట. మీరు ఎప్పుడైనా పొద్దున పూట చూడండి, కొంచెం చెట్టు దగ్గర కొంచెం బయటకు వెళ్ళి చూడండి. చాలామందికి అలవాట్లేదు పొద్దున పూట లేవడం, కానీ పొద్దున లేస్తే మనకు ప్రకృతి కనబడుతుంది. పొద్దున చిలుకలు మాట్లాడుతూ ఉంటాయి, పక్షులు మాట్లాడుతూ ఉంటాయి, పిట్టలు మాట్లాడుతూ ఉంటాయి, చుక్కలు కనబడుతూ ఉంటాయి. మెల్లగా వచ్చిన చంద్రుడు అలా వెళ్ళిపోతూ ఇప్పుడు సూర్యుడు వస్తూ ఉంటాడు. ఆకాశం అందంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి గుట్టలు పర్వతాలు ఆకాశంలో కనబడుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతిని చూసే విధానం. అందుకనే సంధ్యా సమయంలో చేతిలో నీళ్లు పట్టుకొని ఓం భూర్భువః చెప్పుకుంటూ స్వామిని చూసుకుంటూ నీళ్లు వేస్తే ఆ సూర్యుడు యొక్క అందం, ఆకాశము, ప్రకృతి, నీళ్లు, చెట్లు, వాలి, పొలాలు అన్నీ కనబడతాయి. మనం అందరం ఇవేమి చేయట్లేదు. ఇంట్లో సంధ్యావందనం చేయడానికి మనకు సమయం లేదు. ఇంకా దూరంగా నదీ తీరానికి వెళ్ళి చేసే అవకాశం ఉందా? లేదు. మీరందరూ నన్ను క్షమించాలి. ఇంకా అన్నీ నాకు చెప్పనివ్వండి. కనీసం ఏమి చేయకుండా నేను మనిషిని అంటే ఎలా సాధ్యం?
కొంచెం కోపం వస్తే ఏమంటారు తెలుసా, అరే నువ్వు మనిషివా పశువా అంటాం. అంటే మనిషిలాగా ఉండి కనపడి పశు ప్రవర్తన ఉంటే ఈ మాట అంటారు. అంటారా అనరా? పశువు కంటే ఇంకా గొప్ప మాట ఏమని అంటారా? కాబట్టి ఎంత బాగా చేయగలుగుతావో చెయ్యి, శరీరము సహకరించేంత వరకు చెయ్యి. శరీరం సహకరించకపోవడం వల్ల ఎంతోమంది రామనామం చెప్పలేక నోట్లోంచి మాట, ఇప్పటి వరకైతే మీ శరీరం గట్టిగా ఉందో అప్పటి వరకే రామనామం చేయండి. చాలామందికి వయసు అయిపోయిన తర్వాత రామనామం చెప్పడం కుదరదు. మొత్తం 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే అనుష్ఠానము రామనామం చేసే అర్హత గుణాలు ఉన్నాయి. అట్లాంటిది ఎవ్వరికీ లేని అవకాశం మనకు వచ్చినప్పుడు మనం దాన్ని వాడుకోకుండా ఉంటే ఎందుకు మనిషి జన్మ? ఆ జన్మ వృధా అయిపోతుంది. కొంచెం వయసు అయిపోయిన తర్వాత మనకు కట్టెపట్టుకొని నడవడం కూడా రాదు. నడవడం రానప్పుడు నడిచే ప్రయత్నం చేస్తున్నవే కట్టెపట్టుకొని. అలా రామనామం చెప్తా అంటే రామనామం స్పష్టంగా రాదు. స్పష్టంగా రాకపోతే రాముడు రాడు. కాబట్టి ప్రహ్లాదుడు, మార్కండేయుడు చాలా చిన్న వయసులోనే వీళ్ళు అనుష్ఠానం చేసి భగవంతుడి దగ్గరయ్యారు. చిన్న వయసు. రామనామానికి భక్తికి వయసుతో సంబంధం లేదు. చాలామంది కనిపిస్తుంది 60 అయిన తర్వాత చేద్దామని. 60 అయిన తర్వాత మనం చేయలేము, మనకి శరీరం సహకరించదు. కాబట్టి ఎప్పటి వరకైతే శక్తి ఉందో అప్పటి వరకే చేయించుకోవాలి. కాబట్టి రామనామాన్ని జపించాలి, అనుష్ఠానం చేయాలి, శక్తిని పెంచుకోవాలి. అలా చేస్తేనే కనబడుతుంది. అలా ఆయన ఆ క్రౌంచి పక్షి ఇద్దరు కూడా దగ్గరగా ఉన్నప్పుడు ఒక వేటగాడు అక్కడి నుంచి దూరం నుంచి ఒక క్రౌంచ పక్షికి ఆ బాణంతో కొట్టాడు. బాధ ఎలా ఉంటుందంటే, ఎంతో దగ్గరగా భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆ యొక్క మగపక్షిని బాణం తగలగానే కింద పడిపోగానే ఆడపక్షి దగ్గరగా వచ్చి బాధపడి ఎంతో ఏడ్చింది. అయ్యో ఇంత అందంగా ఉన్నామే, ఇంత ఆనందంగా ఉన్నామే, ఇంత మంచి ప్రకృతి ఉందే, ఇలాంటి ప్రకృతిలో మనమిద్దరం బాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరో దుష్టుడు వచ్చి నీకు బాణం కొడితే, బాగా వినండి, నీకు బాణం కొట్టి నువ్వు కింద పడిపోతే నా జతగా, నా జంటగా, నాకు తోడుగా ఉన్నటువంటి నీకు ఇంత బాధ అవుతుంది. కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఆ తర్వాత నాకు ఎవరు తోడుగా ఉంటారని అది విలవిలా ఏడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇలా జరిగినటువంటి సన్నివేశాన్ని చూసి వాల్మీకి అన్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాను ఇప్పటిదాకా నేను. ఆ చెట్లు, ఆ పలపల అనే శబ్దము, ఆ నీటి శబ్దము, ఆకుల శబ్దము, ఆ చిలుకల శబ్దము, ఈ పిట్టల శబ్దము, దీంట్లో క్రౌంచి పక్షి మీద నా దృష్టి ఉంది. మనకంతా కనబడుతుంది, కానీ మన దృష్టి ఎక్కడుంటుందో అక్కడే ఉంటుంది. వృధాయాం కర్మభూత అన్నారు. వృధాగా ఉన్నటువంటి విషయాన్ని చూడకుండా ఏదైతే చూడాలో, ఏది చూస్తున్నామో, దేని మీద మనకు ఏకాగ్రత ఉందో దాంట్లోంచి మనకు గుణం కనబడుతుంది. చాలా చిన్న విషయాన్ని కూడా మనం గట్టిగా పట్టుకొని చూస్తే, బాగా దీన్ని పట్టుకొని చూస్తే, అబ్బా ఎంత బాగుందిరా ఈ గ్లాసు, ఎవరు తయారు చేశారేమో, ఇక్కడ మొలక ఉంది, చిన్నగా సన్ని ఉంది, కింద పెట్టుకోవడానికి మంచిగా మూత ఉంది, ఇంత బాగా ఎప్పుడైనా దాన్ని చూస్తాం మనం? నీళ్ళు తాగుతాం, అలా వారేస్తాం అంతే. ఎప్పుడైనా పట్టుకున్నామా? ఎప్పుడైనా ఆలోచించామా? తయారు చేసేవాడు ఎంత ఆలోచించి ఉంటాడు, ఇంత బాగుంటే బాగుండు అని. కానీ తయారు చేసి మనకి ఇచ్చిన తర్వాత అంత బాగా చూసుకుంటున్నామా? దీన్ని మనం చూసుకోవట్లేదు. అలా నా దృష్టి మొత్తం కూడా క్రౌంచి పక్షి మీద ఉన్నప్పుడు ఎవరో దూతుడు చంపారా అని చెప్పేసి బాధపడి ఆ వాల్మీకి ఆయన్ని పిలిపించి, అరే ఇలా రారా, ఎందుకురా చంపావు? చూడండి, బాగా వినండి, ఎందుకురా చంపావు? వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు చూడలేకపోయావా? నువ్వు దృష్టిడివిరా, నీవు మొత్తం నశించిపోతావని శపిస్తున్నాడు. నా మాట వినండి బాగా. అలా అంటే ఆయన అన్నాడు, నేను వేటగాడిని, నా పనేమిటి? వేట చేయటం. ఆ పక్షిని చంపాలి, దాని మాంసం తీయాలి, అది నా పిల్లలకి వండి పెట్టి ఇవ్వాలి, నా పిల్లలు, నా భార్య సుఖంగా భోంచేసి పడుకోవాలి. ఇంతే పని. నా పనే వేటాడడం. అంటే వాల్మీకి లాంటి 3 పూటల అనుష్ఠానం చేస్తూ ఉన్నటువంటి గొప్ప మునికి, ఋషికి ఒక వేటగాడు ధర్మం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఇప్పటిదాకా నారద మహామునికి ధర్మం చెప్పాడే, రాముడి గురించి చెప్పాడే. ఈ రాముడి గురించి విన్నటువంటి ఆ యొక్క వాల్మీకి మహామునికి ఒక వేటగాడు విషయం చెప్తున్నాడు. ఏమని? ఏమిటయ్యా, నా ధర్మం నేను చేయకూడదా? నేను వేటగాడిని కదా. క్షత్రుడు ఎలా అయితే ఆ యొక్క పశువులను చంపుతారో, క్షత్రుడు ఎలా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారో,
ఎలాగైతే మీరు 3 సార్లు సంధ్య వార్చుకుంటారో, అనుష్ఠానం చేస్తారో, మీ ధర్మం మీరు పాటిస్తున్నప్పుడు నా ధర్మం నేను పాటించకూడదా? వాళ్ళు ఏం చేస్తున్నారో నాకేం తెలుసు? నాకు నా భార్య పిల్లలు ఉపవాసంగా ఉన్నారు, నా గురించి ఎదురు చూస్తున్నారు, నేనేమైనా పట్టుకుపోతే కాల్చుకొని తిన్నామని చూస్తున్నారు. నా పని అంతే. అంటే చూడండి, నిత్యతపోనిష్టాగరుడైనటువంటి వాల్మీకి ఒక వేటగాడు ధర్మం చెప్తున్నాడు. మీరు బాగా కథను అర్థం చేసుకోండి. కథ మీరు పట్టుకోకపోతే రామాయణం విని అందుకనే చాలామంది ఏం చేస్తారు తెలుసా? కొంచెం సేపు విని వెళ్ళిపోతారు, లేకపోతే రాకుండానే ఉంటారు. వద్దు, వింటే ఒక మాట, వినకపోతే ఒక మాట, అర్థం కాకపోతే ఒక మాట, అర్థం చేసుకుంటే ఒక మాట, అసలు అర్థమే కాకపోతే సమయం వృధా అనుకుంటారు. కానీ తప్పు. మానవ జన్మ ఇచ్చింది భగవంతుడు నామస్మరణ చేయడం కోసమే. దీంట్లో ఏం అనుమానం లేదు. చాలామంది గొప్ప గొప్ప ఋషులు, మునులు, కవులు, వేదాంతులు, సిద్ధాంతులు అందరూ కూడా భగవంతుడి యొక్క ఆరాధన వల్లే ముందుకు వచ్చారు. కాబట్టి ఆ వేటగాడిని ధర్మం చెప్తుంటే ఆయన అన్నాడు, నేను తపోనిష్టాగరుష్ఠుణ్ణి, ఇప్పటిదాకా నాకు నారదవారు చెప్పారు, కానీ ఇప్పుడు ఈ సమయంలో ఒక వేటగాడు ధర్మం చెప్తున్నాడు. ఏమిటి ధర్మము? నాది చేస్తే ధర్మం. చూడండి, వేదము ప్రమాణం. దేనికైనా ఏం ప్రమాణము? వేదం ప్రమాణం. రాముడు వేదంలాగా నడిచాడు. రాముడు వేదం ఏం చెప్పిందో అది చేశాడు. కాబట్టి రాముడు చేసిందే వేదము, వేదం చెప్పిందే రాముడు చేశాడు. నువ్వు నేను చెప్తే వేదం అవుతుందా? డబ్బున్నవాడో గొప్పవాడో పేరున్నవాడు చెప్తే వేదం అవుతుందా? శాస్త్రం అవుతుందా? అది ఋషి చెప్పాలి, అది బ్రహ్మ చెప్పాలి, అది ఆ యొక్క సనాతన ధర్మంలో ఉండాలి. అది వేదం కదా. మనం గొప్పవాళ్ళం కాబట్టి నేను చెప్పింది వేదం అవుతుందా? కాదు. డబ్బు బాగా ఉంది, కోట్ల ఆస్తుంది, ఆయన చెప్పింది ధర్మం అవుతుందా? కాదు. ఆయన చెప్పింది శాసనం అవ్వచ్చు, కానీ ధర్మం కాదు. ఇలా చేయండి అంటే డబ్బు ఉంది కాబట్టి మనం అందరం కలిసి చేస్తాం, కానీ ధర్మం కాదు. శాసనం వేరు, ధర్మం వేరు. అలా ఆ గొప్ప వ్యక్తికి ఏమనిపించిందంటే, నాకేదైతే అర్థమైందో అదే ధర్మం అనుకున్నాడు. వేటగాడు చిన్న విషయం చెప్పాడు, నా ధర్మం నేను చేశాను అనగానే నమస్కరించాడు. చూడండి, గౌరవము, తెలివి ఎక్కడ తీసుకుంటామో, ఎక్కడ జ్ఞానం తీసుకుంటామో అక్కడ మనం నమస్కారం పెట్టాలి. ఇది జ్ఞానము, ఇది జ్ఞానం యొక్క గుణము. అలా గుణంగా ఉన్నటువంటి ఈ యొక్క విషయము నమస్కరించి అనుకున్నాడు. ఇంకా స్నానం చేసి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత రామాయణం రాద్దాం అనుకున్నాడు. రామాయణం రాయాలి అంటే నారదుల వారు చెప్పింది ఒకవేళ రాస్తే రామాయణం ఎవరు రాసినట్టు లెక్క? నారదుల వారు చెప్పారు, వాల్మీకి రాశారు. అంటే ఎవరు చెప్పినట్టు? నారదుల వారు చెప్పినట్టు. మరి ఇక వాల్మీకి పేరు ఎక్కడుంది? కానీ నారదుల వారు చెప్పింది 100 శ్లోకాలు, ఆయన రాసింది 24 శ్లోకాలు. దాంట్లో రాముడు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడు, ఎలా వెళ్తాడు, ఏం చేస్తాడు అన్న విషయం రాశాడు అంటే ఈయన రాముడితో ఉండాలి, లేదా రాముడే వచ్చి చెప్పాలి. అవునా? వాల్మీకి అన్ని విషయాలు ఇక్కడుండి రాస్తున్నాడు. అప్పుడెప్పుడో జరిగిపోయిందంతా రామాయణం. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, రామాయణం జరిగిపోయిన తర్వాత రామావతారం అయిపోతున్న సమయంలో రామాయణం రాశారు అంటే అంతా అయిపోయింది కదా. అప్పుడు ఆయన రాస్తున్నాడు అంటే అన్నీ ఎలా అర్థం అవ్వాలి? మరి ఎలా అర్థమయ్యే అవకాశం ఉంది? అయితే రాముడే చెప్పాలి, లేదా ఆయన ఊహించాలి. ఊహ నిజమవ్వాలని నియమం ఏమీ లేదు. ఊహ ఎప్పుడు నిజమవుతుందా? చెప్పలేము. ఊహ తప్పు వెళ్ళవచ్చు, ఊహ తప్పిపోవచ్చు. కాబట్టి ఊహతో రాయడం కూడా కుదరదు. మరి ఎలా కుదురుతుంది? ఊహ కుదరదు. రాముడు చెప్పడు, నారదుడు ఇంతే చెప్పాడు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే తపోనిష్ట. ఆదౌ రామ తపోవనాధిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకరణం నిరక్తి రామాయణం. అయిపోయింది రామాయణం. ఏం చేశాడు రాముడు? ఇంతే చేశాడు. కానీ ఎలా చేశాడు అది రాయాలి కదా రామాయణంలో. రాముడు ఎలా వెళ్ళాడు, వనవాసానికి ఎలా వెళ్ళాడు, వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికి దండం పెట్టి వెళ్ళాడు, ఎందుకు దండం పెట్టి వెళ్ళాడు? రామో విగ్రహం ధర్మ. కైక అంటుంది, ఇంక నువ్వు వనవాసానికి వెళ్ళిపోవాలి. సరే అన్న. ఎందుకమ్మా నేను వెళ్ళిపోవాలి? తమ్ముడు కూడా లేడు, తండ్రి లేడు, తండ్రి కూడా చెప్పట్లేదు అని ఒక్క మారు నష్టం. అందుకనే ఒక్క మారు ప్రశ్న వేయకుండా వెళ్ళిపోవాలి కాబట్టి రామో విగ్రహాన్ ధర్మ. అడిగి ఉంటే అడగాల్సిందే. తల్లికి అడగాలి, తల్లికి ఎదురు మాట్లాడకూడదు. ఇది ధర్మం. మనం రామాయణం నేర్చుకుంటే, రామాయణం చదువుకుంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలి. రాముడికి
ఆ గుణం ఉంది కాబట్టి ఆయన ఆ విషయం అడగలేదు. ఎందుకమ్మా అని అనలేదు. సరే అన్న, వెళ్ళిపోయాడు. పోతూ నాకు రాజ్యం పోయింది, రాజ్యం ఎలా పోతుంది నేను ప్రశ్న వేయలేదు, వెళ్ళిపోయాడు అంతే. కైకమ్మకు దండం పెట్టి మరీ వెళ్ళిపోయాడు. ఒక విషయం వినండి, కైకమ్మకి ఈ విషయం మొదలే తెలుసు. ఇక్కడ సరస్వతీ మాత మంథర యొక్క నాలుక మీద వచ్చి చెప్తుంది కైకమ్మకి, ఏమని? నీ యొక్క కొడుక్కి రాజ్యం కావాలి అంటే ఇలా చేయాలి. ఇది ఎవరి మనసులో ఉండదు, మీరు గుర్తుపెట్టుకోండి. కథ ముందుకు నడవాలి కాబట్టి సరస్వతీ మాత ఇవన్నీ చేసుకో, భగవంతుడి ఆజ్ఞతో చేస్తారు ఇదంతా, భగవంతుడి ఆజ్ఞతో చేస్తారు ఇదంతా. కుంభకర్ణుడికి నిద్ర అడగడం ఇష్టమా? లేదు. నిద్ర తీసుకోకుండా ఉంటే కష్టపడుతుంది కాబట్టి సరస్వతీ మాత నాలుక మీద వెళ్ళి ఇంద్రస్థానం బదులు నిద్రాస్థానం అడిగారు. అంటే సరస్వతీ మాత మంత్ర దగ్గరికి వెళ్ళి ఆమె నాలుగుతో కైకతో చెప్పించారు. కానీ ఒకవేళ బాగా వినండి, కైకామాత ఇలా చేయకుండా ఉంటే రాముడికి ఇంత గౌరవం దొరికేదా? కాబట్టి కైకామాతకి దండం పెడుతున్నాడు, అమ్మా నువ్వు చేసింది ఏమైనా చేశావు కానీ నేను వెళ్తున్నాను, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీకు దండం పెట్టి వెళ్తాను. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత నాకు కష్టం నష్టం రాకుండా చూసుకునే బాధ్యత నీదమ్మా, నీ కోరిక మేరకు వెళ్తున్నాను. నువ్వు అంటున్నావు కాబట్టి వెళ్తున్నాను, నాకు తండ్రిని చూపించట్లేదు, అక్కడ ఉన్నాడంటున్నావు అంతే. తండ్రిని చూడకుండానే వెళ్ళిపోయాడు కాబట్టే, తండ్రిని చూడలేదు కాబట్టే తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఆయన ముఖాన్ని పెట్టలేకపోయాడు. అంటే సొంతంగా పెద్ద కొడుకు తండ్రికి ముఖాన్ని పెట్టలేదు, ఇదొక ధర్మం. అయితే అక్కడ జటాయుకి ఈయనే పెట్టాడు అగ్ని, ఇది ధర్మం. అంటే ఎవరి వల్ల ఎవరికి మోక్షం ఉంటుందో చూడండి. ఆయన దాశరథి, అజమహారాజు కొడుకు దశరథుడు, దశరథ మహారాజు కొడుకు రాముడికి లవకుశులు పుట్టారు. అంటే ధర్మం ఎలా కాపాడబడాలో అన్న విషయాన్ని ఇలా తెలుసుకుంటాం. ఎవరికి అదృష్టం వచ్చింది? అది జటాయుకి అదృష్టం వచ్చింది. దశరథుడు వచ్చిందా? రాలేదు. కైకమ్మకి అన్నారు, నన్ను పంపించిన తర్వాత బాగా వినండి, రాముడు ఏమన్నాడు కైకమ్మకి? అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, అందరూ నీకు నింద వేస్తారు, అందరూ నిన్ను చిదరించుకుంటారు, అందరూ నిన్ను అసహించుకుంటారమ్మా. కైకమ్మ నువ్వు బాధపడవు. ఎవరు చెప్తున్నాడు? కైకామాతకు. కైకామాత ఏం చేసింది? వెళ్ళిపోమని చెప్పింది అడవుల్లోకి. కానీ కైకామాతకి బాధ పడకూడదు కాబట్టి, ఆమెకి బాధ కలగకుండా ఉండడం కోసం, అమ్మా నువ్వు బాధపడకు, సమాజం అంతా కూడా నీ మీదకి వచ్చి నీకు అసభ్యంగా మాట్లాడుతుంది, నీకు అసహ్యంగా మాట్లాడుతుంది, నిన్ను దూషించుకుంటుంది. కాబట్టి నన్ను ఎందుకు? అందరికీ నేనంటే ప్రేమ, అవునా? రాముడు అందరికీ ప్రేమ కాబట్టి, అందరూ ప్రేమిస్తారు కాబట్టి, అమ్మ నీకు ఈ విధంగా మాట్లాడే అవకాశం ఉంది అని చెప్తే, అప్పుడు ఆ కైకమ్మ అంటుంది, నీకు బాగుంటే నేను ఏమైనా సహిస్తాను. అందుకనే కైకామాత మళ్ళీ రాముడు వచ్చి పట్టాభిషేకుడు అయ్యేంత వరకు అవమానాన్ని భరించింది. దేనికోసం? రాముడి కోసం. కథలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకుంటేనే కథ అర్థమవుతుంది. ఇదంతా రాముడు తనకు తానుగా తయారు చేసిన విషయమైన పక్షంలో కూడా అందరూ పాత్రధారులు, మాటలు, విషయము, కార్యనిర్వహణ అన్నీ జరగాల్సిందే. లేకపోతే మనకు అర్థమవుతుందా కదా? మనకు అర్థమవుతుందా? దీంట్లో ఉన్నటువంటి గూఢాన్ని మనం తెలుసుకోకుండా ఉంటే మనకు కథ అర్థమవుతుందా? గూఢం లేకుండా అర్థం చేసుకుంటే కథ పుక్కిడి పురాణంలాగా అయిపోతుంది. పుక్కిడి పురాణము కాదు, ఇది శాస్త్రము, ఇది నియమము, ఇది ధర్మము, ఇది వ్యాసపీఠము, ఇది వైజ్ఞానికము, ఇది శాస్త్రోక్తము, ఇది భూగోళ, అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. రామాయణం జ్యోతిష శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం వృక్షశాస్త్రం, రామాయణం జీవశాస్త్రం, రామాయణము కల్పవృక్ష శాస్త్రం. అన్ని శాస్త్రాలు రామాయణంలో ఉన్నాయి. రామాయణంలో లేదు అన్న విషయం లేదు. అలా ఆ రాముడు ఎలా ఉంటాడు అని చెప్పడం కోసం ఈ నారదుల వారు ఇన్ని విషయాలు చెప్తే, అన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఒకసారి కూర్చోండి. ఇంకా నేను ఎందుకు సీత అన్నాడు అంటే, సీతామాతకు సేవ చేసుకోవడం వల్లే నాకు ఈ గుణం వచ్చింది కాబట్టి, రాముడు సీత ఇద్దరు కూడా గొప్పవాళ్ళైనా నా కోసం మాత్రం సీతే గొప్పది. అందుకనే రామాయ రామభద్రాయ, రాముణ్ణి ఒకడు రచిస్తున్నాడు, నమస్కారం పెట్టి ఇక్కడ నిలబడి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ అంటే రామాయ అన్నాడు, రామభద్రాయ అన్నాడు, రామచంద్రాయ అన్నాడు, వేదాయ అన్నాడు, రఘునాథాయ అన్నాడు, నాథాయ అన్నాడు. లేవలే రాముడు సీతాయ పదయ మహారంగం లేచి నిలబడ్డాడు. ఏం కావాలయ్యా అన్నాడు. అందుకే సీతామాతతో కూడుకొని ఉన్నటువంటి రాముడికే గౌరవం. ఒక్క రాముడికి ఎక్కడ గౌరవం లేదు కాబట్టి ఎక్కడ రాముడు ఉన్నా అక్కడ సీత ఉంటుంది.
అవునా? ఎక్కడ రాముడున్నా అక్కడ సీత ఉంటుంది. సీత ఎప్పుడు కూడా సీత లేకుండా రాముడు లేడు, సీత లేకుండా రాముడు లేడు. అందుకనే శారీరకంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క సీతను రావణుడు తీసుకొని పోతే అక్కడ ఆ యొక్క రాముడు ఆయన హృదయంలో ఆ యొక్క సీతామాత ఉంచుకున్నాడు. అందుకని సీత 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 అన్నాడు కాబట్టే వనవాసం అంతా పూర్తయింది, లేకపోతే వనవాసం పూర్తయ్యేది కాదు. మీరు కథ బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎవరి శక్తి వల్ల అయింది? సీతామాత వెళ్ళిపోయిన పక్షంలో కూడా సీతామాతను మాత్రమే గుర్తుపెట్టుకొని సీతామాత మాత్రం కోసమే ప్రయత్నం చేసి సీత అక్కడ ఉంది, సీత ఎలా ఉందో ఏమో, సీతను పట్టుకురావాలి, సమయం అయిపోయింది, ఎంత బాధపడుతుందో సీత, సీత 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 అన్నాడు కాబట్టే ఆ యొక్క సీత యొక్క శక్తి వల్ల రాముడు గొప్పవాడయ్యాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే కుదిరేది కాదు. అందుకనే రావణుడు కూడా రామ 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 ఎందుకు? దుష్టత్వం వల్ల, కోపంగా ఉన్నా, ప్రేమగా ఉన్నా, ఆప్యాయంగా ఉన్నా, అనురాగంతో ఉన్నా, ఈర్ష్యతో ఉన్నా, క్రోధంతో ఉన్నా రామ అంటే చాలు. అందుకనే రాముడు చేతిలో చచ్చాడు. దాని కారణం ఏంటి? ఎప్పుడూ రాముడే. ఎలా అంటాడు? రాముడు ఎలా ఉంటాడు, ఎంత ఎత్తుగా ఉంటాడు, ఎంత పొడుగు ఉంటాడో రాముడు ఎలా ఉంటాడు, ఎలా రాముడు ధనుష్యాన్ని పట్టుకుంటాడు, నాకు చంపేటప్పుడు వచ్చినప్పుడు ఎలా నడుచుకుంటూ వస్తాడు, రాముడితో ఎంతమంది ఉన్నారు అంటే ప్రతి దాంట్లో రాముడు ఉన్నాడు. అవునా? రాముడు ఎలా ఉన్నాడు, రాముడు ఎంత ఎత్తుకుంటాడు, రాముడు ఎవరితో వస్తాడు, రాముడు అంటే ఎన్నిసార్లు అనుకుంటూ ఉన్నా అన్నిసార్లు రాముడు ఆయనలో ఉన్నాడు. కాబట్టి ఆఖరికి ఆ యొక్క రాముడే స్వతహాగా వచ్చి రావణ్ణి చంపి మోక్షానికి పంపించాడు. రాముడి చేతిలో రావణుడు చచ్చాడు కాబట్టి రావణుడు మోక్షానికి వెళ్ళిపోయాడు. అవునా? ఒకవేళ ఆయనకు ఈర్ష్య లేకపోతే, కోపం లేకపోతే, క్రోధం లేకపోతే, దయా, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం, గౌరవం మాత్రమే ఉంటే ఆ యొక్క రాముడు ఇక్కడికి వచ్చి రావణుని చంపేవాడా? కాబట్టి ఆ యొక్క రావణుడు ఆ యొక్క రాముడిని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఆ యొక్క రాముడు సీతామాతను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి సీతాయ పతనమా అయ్యాడు. కాబట్టి ఆ యొక్క రామాయణం అంత బాగా జరిగింది. ఈ జరిగిన రామాయణంలో ఈయన అన్ని కూడా రాసుకుంటూ కూర్చున్నారు. ఇంకా 24,000 శ్లోకాలు రాయాలి కదా. ఆ రాసిన శ్లోకాల్లో శ్లోకం చెప్తున్నాడు ఏమని? ఎలాగైతే ఆ క్రౌంచ పక్షి చనిపోతే కింద పడిపోయిందో, ఆ క్రౌంచీ పక్షి దగ్గరగా వచ్చి ఎంత బాధపడిందో అలాంటి బాధ ఒక్కప్పుడు ఆ యొక్క రావణుడు కింద పడ్డప్పుడు యుద్ధభూమిలో అక్కడికి ఆ యొక్క మండోదరి వచ్చి, మండోదరి పతివ్రత, సీత, సావిత్రి, అహిల్య, మండోదరి వీళ్ళందరూ కూడా పతివ్రత. దాంట్లో పతివ్రత ఒక మండోదరి అక్కడికి వచ్చి ఘోర యుద్ధభూమిలో ఏడ్చి ఏమంటుందంటే, రామచంద్రుల వారిని వదిలిపెట్టకుండా ఉన్నావు కాబట్టి రాముడి కంటే ఎక్కువ గుణమున్నా రాముడు చూడండి, రాముడు ఎప్పుడు కూడా ఆ శివుని ధ్యానం చేస్తాడు, శివుడు ఎప్పుడు కూడా రాముడి ధ్యానం చేస్తాడు. అవునా? అలాంటిది రావణుడు రాముడి కంటే గొప్ప భక్తుడు. ఆయన శరీరంలో ఉన్న శరీరాన్ని అంగాలు కూడా తీసి ఆ యొక్క శివుడికి వీణ వాయించి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగాన్ని తెచ్చుకున్నటువంటి రావణుడు కూడా అంత గొప్పవాడివయ్యా. మండోదరి చెప్తుంది ఏమని? రావణ, నువ్వు రాముడి కంటే గొప్పవాడివి, పరస్త్రీగా వదిలిపెట్టవయ్యా అంటే వదిలిపెట్టలేదు. కాబట్టి ఈరోజు యుద్ధభూమిలో ఆయన గొప్పవాడు, రాజయ్యాడు, విజయం చేస్తున్నాడు, నువ్వేమో ఇక్కడ కూర్చొని నువ్వు పడి ఉంటే నేను ఏడుస్తున్నా, దానికి కారణం స్త్రీ వ్యామోహం అయ్యా అని చెప్పి ధర్మం చెప్పింది మండోదరి రావణుడికి. ఇది రామాయణం. ఎలా జరిగింది? అక్కడెక్కడో వాల్మీకి కథ జరిగింది కాబట్టి ఆ కథను దృష్టిలో పెట్టుకొని ఇక తర్వాత ఇలా జరిగే అవకాశం ఉంది మనం ఊహించుకొని రాశాడు. ఈ ఊహకి ఆధారం క్రౌంచ పక్షి. పక్షుల పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఎట్లా అర్థమవుతుంది? మీరు క్రౌంచ పక్షి యొక్క విషయం చెప్పండి. మీరు ఎప్పుడైనా జీవితంలో ఇప్పటిదాకా 50-60 సంవత్సరాలు ఉండి ఉంటే మీకు కాకి దగ్గర ఉన్న విషయం చూశారు ఎప్పుడైనా? ఒక ఆడకాకి ఒక మగ కాకి దగ్గరగా ఉన్న విషయం చూసారా? మీరు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూసి ఉండరు. ఒక మగ కాకి ఒక ఆడకాకి కలిసిన విషయం ఎక్కలేదు. మనం చాలా విషయాలు చూస్తాం, ఆవులు చూస్తాం, గొర్రెలు చూస్తాం, దున్నపోతులు చూస్తాం, కుక్కలు చూస్తాం, పక్షులు చూస్తాం, కోతులు చూస్తాం, ఇంకేమైనా చూస్తాం, కానీ కాకుల్ని మనం చూడము. కాకి యొక్క సంయోగం ఎవరైతే చూశారో వాళ్ళకి మృత్యు వచ్చిన అర్థం. బల్లి ఇక్కడ పడితే మనం ఏమనుకుంటాం? బలి శాస్త్రం పెద్ద శాస్త్రమే, స్వప్న శాస్త్రం పెద్ద శాస్త్రమే. ఎన్ని శాస్త్రాలున్నా జాగృతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యమావస్థ, సర్వావస్థ వివర్జిత, ఇన్ని అవస్థలున్నా ఏ అవస్థలో ఉన్నా మనం ఏ రకంగా ఉన్నామో అది గొప్ప. అలాంటిది బల్లి ఇక్కడ పడితే మనం మృత్యు అనుకుంటున్నామా లేదా?
అనుకుంటామా లేదా? బల్లి ఇక్కడ పడింది అంటే భయపడతామా లేదా? ఎక్కడ పడ్డా మనం స్నానం చేస్తాం, ఎక్కడ పడ్డా అలా కాకిని ఒక్కవేళ కలిసినప్పుడు చూసి ఉంటే ఇప్పటిదాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంకా మీకు మృత్యు దగ్గర వచ్చిందని అర్థం. కానీ ఎక్కడ కూడా కలవవు. కాకికి ఉన్నటువంటి గుణం, అందుకనే కాకి గొప్ప. రామాయణంలో కాకి కూడా గొప్ప విషయం ఉంది. రామాయణంలో పక్షులు, జంతువులు అందరికీ, చెట్లు, వానరులు అందరికీ గొప్పతనం ఇచ్చాడు రాముడు. అంటే రావణుడు ఏమన్నాడు? నరుడు అధముడు కాబట్టి నాకు నరుడు వల్ల మృత్యువు రావచ్చు రాని అన్నాడు. వరం కోరుకుంటున్నప్పుడు బ్రహ్మదేవుడి దగ్గర. కాబట్టి శ్రీమహావిష్ణువు నరావతారంలో వచ్చాడు. అందుకనే నరుడు ఎలా ఉంటాడో, ఎలా కష్టపడతాడో, ఎలా సహిస్తాడో అన్నీ చూపించాడు రాముడు. కష్టము, బాధ, దుఃఖము, సంతోషము, దారిద్ర్యము అన్నీ చూపించాడు రాముడి దగ్గర. అన్నీ చూపించాడు ఆయన. ఎందుకు? అన్నీ సహించాడు కాబట్టి. అలా ఆ రామునికి ఎప్పుడైతే ఆ క్రౌంచ పక్షి యొక్క విషయం వాల్మీకి జ్ఞాపకం వచ్చిందో అక్కడ రాసిపెట్టాడు. ఇలా కొంచెంకాలం తర్వాత జరిగే అవకాశం ఉంది. మీకు కాకి విషయం ఎందుకు చెప్పానంటే, కాకి కలిసినట్టుగా ఎప్పుడు మనం చూడం, కానీ ప్రతి పక్షి మనం చూస్తాం కాబట్టి ఇక్కడ కాకి కూడా ఆధారం ఉంది, కథ ఉంది. ముందు మనకు బాలకాడలో వస్తుంది, మళ్ళీ చెప్పుకుందాం. అయితే కాకి, అందుకనే మనం పిండం పెట్టినప్పుడు కాకికి ఇస్తాం. ఒక్కసారి రాగి చెట్టుకుందా అంటే వటావృక్షం కింద గయా క్షేత్రం ముందు మన పెద్దవాళ్ళకి మనం పితరిస్తాం. మనం ఏం చేస్తాం? దానం భిక్ష ఇస్తున్నప్పుడు ఎవరికి ఇస్తాం? ఎక్కడ ఇస్తాం? గయా క్షేత్రం ముందు వటావృక్షము కింద ఇస్తాం. అంటే ఆ వటవృక్షం పెట్టింది ఎవరు? మీరా. ఎవరు పెట్టారు వటవృక్షం? ఎవ్వరు పెట్టలేదు, ఎవ్వరు పెట్టరు. ఎవ్వరు పెట్టంది ఎక్కడైనా మొలుస్తుంది. మీరు పెట్టిన తులసి 10 సార్లు ఎండిపోతుంది. మనం పెట్టిన తులసి 10 సార్లు ఎండిపోతుంది, అవునా? కానీ ఎవరు పెట్టినటువంటి రాగి చెట్టు ఎక్కడైనా మొలుస్తుంది. ఆ రాగి చెట్టు పెట్టడానికి కారణం కాకి, గుర్తుపెట్టుకోండి. అందుకనే కాకి అంత ప్రాధాన్యత ఉంది. కాకి తిని ఎక్కడైతే పెంట పెడుతుందో అక్కడే చెట్టు అవుతుంది. అదే వృక్షము, అదే చెట్టు, ఆ రాగి చెట్టు అశ్వత్థ వృక్షము. అంటే ఆ వృక్షం కిందే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు మనం చెప్పుకుంటాం. భాగవతం చెప్పుకుంటాం. అశ్వత్థ రూపాయ అంటే కాకి అంత విశేషం ఉంది. అలాంటి కాకి ధర్మాన్ని పాటించకుండా ఒకసారి అధర్మం చేసింది కాబట్టి ఒక కన్ను పోయింది, మనకు ముందు కంటలో వస్తుంది. అంటే కాకులు, పక్షులు అన్నీ కూడా దాంట్లో కలిసి ఉన్నాయని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. అలా అన్ని విషయాలు కనుక్కొని వాల్మీకి మొదలుపెట్టాడు. కూర్చొని ఒక శ్లోకం రాశాడు. రాసిన తర్వాత ఆయన బుద్ధి అక్కడ ఆగలేదు. ఒక శ్లోకం రాసిన తర్వాత మనం చూడండి, ప్రతి శ్లోకంలో 1000 అక్షరాల తర్వాత వచ్చే అక్షరము గాయత్రి మంత్రంతో సమానం. అంటే తెలిసిన వాళ్ళు చాలా సునాయాసంగా తీసుకుంటారు, అవునా? ఎవరికైతే తెలుసో దాని సునాయం, ఎవరికి తెలియదో వాళ్ళు అవునా ఎంతో ఆశ్చర్యపడతారు. ఎందుకు? తెలియదు కాబట్టి, తెలిసిన విషయం తెలిసింది కాబట్టి. అలా శ్లోకం రాసిన తర్వాత ఆగిపోయాడు. ఆయనకు అనుమానం వచ్చింది. దీని తర్వాత ఈ రామాయణాన్ని ఎవరు మళ్ళీ ప్రచారం చేస్తారు? ఆయన ఆది కవి కదా. ఆయన తర్వాత మళ్ళీ కవిలు రావాలంటే ఎవరు రావాలి? మీకు ఒక విషయం తెలుసా? మనం మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడతాం, 1, 2, 3, 4, 5 ఇలా అంటామా లేదా? ఇది కనిష్టగా, ఇది చిన్న వేలు. ఈ వేలుకి ఒక పేరుంది, అనామిక. అనామిక అంటే అర్థం ఏమిటి? పేరు లేదు అని అర్థం. అనామిక పేరు లేనిది. ఇలా పేరు లేని వాళ్ళల్లో గొప్పవాడు, పేరు ఉండి తనకు లేదని చెప్పుకునేవాడు వాల్మీకి. అందుకనే ఆది కవి. అలా అయితే చాలామంది చెప్పాను, చాలామంది రాశారు రామాయణాన్ని. కానీ రామాయణం రాసిన వాళ్ళల్లో గొప్ప రామాయణం గొప్పగా అన్నీ ఉన్నాయి. దాంట్లో ఆధ్యాత్మ రామాయణం ఉంది, అది వేదవ్యాసుల వారు రాశారు. గుర్తుపెట్టుకోండి, వేదవ్యాసుల వారు కూడా రామాయణం రాశారు. కానీ నేను చెప్పాను మొదలు ఎవరైతే ఆ చెట్టు పెట్టారో ఆ చెట్టు యొక్క పండు మధురంగా ఉంది అంటే ఆ ఫలం విత్తనం అక్కడ పడితే అది అంతకంటే మధురంగా ఉన్న పక్షంలో కూడా ఎక్కడి నుంచి విత్తనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడి నుంచి అని చెప్పాలి. ఇది వాల్మీకి రామాయణం గొప్ప విషయం. అందుకనే ఆధ్యాత్మ రామాయణం రాసిన అసలు పద్మపురాణం రాశాడు వేదవ్యాసుల వారు. మొత్తం 18 పురాణాలు వేదవ్యాసులు రాశారు కదా. దాంట్లో పద్మపురాణం కూడా ఆయన రాశాడు. దాంట్లో కూడా రాముడి గురించే ఉంది. కానీ రాముడి గురించి ఎవరు గొప్పగా చెప్పారంటే వాల్మీకి అనే చెప్పాలి. మనం ఒకవేళ అనుకుంటూ పోతే రాముడు ఎప్పుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటూ ఉంటే, ఆ రామాయణాన్ని మనం అర్థం చేసుకుంటే, రాముడు మనకు అర్థమవుతే, మీకు జీవితంలో ఎప్పుడు ఏ కష్టం బాధ వచ్చినా రాముడు అప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు ఎలా నిర్వర్తించాడో, ఎలా వ్యవహరించాడో తెలుసుకుంటే ఆ జీవితంలో ఉన్నటువంటి రామాయణం అక్కడ మనకు పనికొచ్చి అక్కడ ఆ భవసాగరాన్ని మనం దాటేసి వచ్చేస్తాం. ఇది రామాయణంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రాధాయ రూఢాయ సీతాయ పదే. అందుకనే సీతామాతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క రాముని మనం దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. అందుకనే రాముణ్ణి మనం పట్టుకున్నప్పుడు రాముడు దేన్ని పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవాలి. రాముడు దేన్ని పట్టుకున్నాడు? ధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టి మనం ధర్మం పట్టుకునే అవకాశం ఉందా? మనకు వేదం వస్తుందా? మనకు వేదశాస్త్రం వస్తుందా? అసలు మనకు 18 అంటే మీరందరూ నా మాట క్షమించి వినాలి. నన్ను ఎందుకు క్షమించాలి అంటే నాకు అర్హత ఉంది, అవకాశం ఉంది కాబట్టి మాట్లాడట్లే. మీరు ముందర కూర్చున్నాను, ఇక్కడ కూర్చున్నా, అంతే తేడా. 18 పురాణాల పేర్లు కూడా చాలామంది తెలియవు. ఒక వేరే జాతి వాడిని, ఇప్పుడు వేరే జాతి అంటే మళ్ళీ వేరే మీరు వెళ్ళిపోకండి. వేరే వాళ్ళకంటే వాళ్ళకి వాళ్ళ దేవుడి గురించి తెలుసు, వాళ్ళ విషయం తెలుసు. ఇటు పట్టక వాళ్ళకి కూడా వాళ్ళ దేవుడు తెలుసు, వాళ్ళ విషయం తెలుసు. మనకు మన పిల్లలకి మన విషయమే తెలియదు, మన రాముడే తెలియదు, మన 18 పురాణాలు రాసిన విషయమే తెలియదు. 18 పురాణాలు ఉన్నాయా అంటే పేరు చెప్పడం కూడా కష్టమే. మరి అలాంటిది మనం ఎదిగేది ఎప్పుడు? మనం ఎదగాలి అంటే మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలా ధర్మం తీసుకెళ్ళాలంటే వేదం చదవాలి. వేదం రాదు కాబట్టి రామాయణం చదవాలి. రామాయణం చదివే సమయం లేదు కాబట్టి వినాలి. ఈరోజు క్రోధినామ సంవత్సరంలో మనం ఇంత గొప్పగా చెప్పినటువంటి రామకథలో ఎంతోమంది గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు మన విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే మనకు వచ్చే పుణ్యము అసలు అమోఘం. మీరు పుణ్యం ఎలా ఉంటుందో ఒకసారి లాస్ట్కి తెలుసుకోండి. మనం రోజు రామకథ చెప్పుకుందాం. దయచేసి చిన్న మాట వినండి నాది. రామకథ ఇలా ఉండకూడదు, ఇంత పల్చగా ఉండకూడదు. ఇది రాముడికి చాలా పెద్ద సార్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒక 500 చందా ఇస్తే ఎంత బాగుంటుందో చెప్పండి. రామాలయం ఉత్సవాలు జరుగుతున్నాయండి, పెద్ద సార్ ఉన్నారు, మీరు కోటీశ్వరుడు, చందా రాయండి అంటే ఆయన 500 రాస్తే మీకు కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? అలా రామనవమి ఉత్సవాల్లో రామకథ జరుగుతూ ఉంటే 10-15 మంది ఉంటే అది అందరికీ అవమానమే. కాబట్టి దయచేసి రేపటి నుంచి సమయాన్ని పాటించండి. ప్రతి ఒక్కరు 9 మందిని పట్టుకొని రండి, రామకథను వినండి. ఎవరైతే వినకుండా మాట్లాడుతూ ఇప్పటిదాకా వినబట్టే కదా వాళ్ళకి రామాయణం మొత్తం తెలుసు కావచ్చు. మనం అజ్ఞానం కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం రామాయణాన్ని అర్థం చేసుకొని రాముడిని అర్థం చేసుకుని రాముడి ప్రకారంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు, మనం రాముడిని పట్టుకున్నాం, అంతే తేడా. కాబట్టి నేను మీకు విషయం చెప్తాను. రోజు కూడా సమయాన్ని పాటించడం వల్ల మీకు ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉంది. మనం ఎక్కువగా రామాయణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం సమర్థ రామదాస్ స్వాముల వారి యొక్క మఠంలో చెప్పుకుంటున్నాం. ఇది చాలా గొప్ప విశేషం. రామదాస్ స్వాముల వారి మఠంలో మనం చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ స్వాముల వారు ఆ యొక్క రాముణ్ణి అక్కడ సారంగపూర్లో ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసి, మీరు బాగా వినండి, ఆయన పొద్దులు లేవంగానే సూర్య నమస్కారాలు చేసేవారు, సూర్యుని ఆరాధించేవారు. వాళ్ళ అమ్మ పేరు రాణుబాయి, ఆ యొక్క తండ్రి పేరు సూర్యాజీ పంత్, అంటే సూర్య ఆరాధన. రాముడెవరు? సూర్యవంశీయుడు. అంటే గొప్పతనం చూడండి, ఎక్కడెక్కడ అన్ని గొలుసులు ఉంటాయి. ఈ గొలుసులు మనం పుట్టుకోవాలి, ఒక దారంలో ఒక్కొక్క పువ్వుగా వేసి ఆ పూలదండలు రాముడికి వేయాలి, అప్పుడు రాముడు సంతోషిస్తాడు. కాబట్టి స్వాముల వారి మఠంలో మనం చెప్పుకుంటున్నాం. ఆయన రామదాస్ స్వామి మఠానికి గొప్ప ఆధిపత్యం. అందుకనే సారంగపూర్, బోధన్, ఇందూరు మఠమే గొప్ప మఠం. ఆయనకి చాలా ఇష్టమైన మఠం ఇది. దీంట్లో ఉన్నటువంటి రామకథ, దీంట్లో ఉన్న రాముడు ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆయన ప్రకారంగా మనం వెళ్ళాలి. ఆయన ఎప్పుడు కూడా రామనామాన్ని, ఆంజనేయ నామాన్ని అందరికీ చెప్పాడు. ఎలా చెప్పాడు? ఎప్పుడైతే మనకు రామధర్మం మునిగిపోతుందో, ధర్మం మునిగిపోతుందో అప్పుడు దాన్ని జాజ్వల్యం చేయడం కోసం ప్రతి ఒక్క యువకుడికి రామనామాన్ని చెప్పి, ఆంజనేయ స్వామి నామని చెప్పి గొప్పగా తయారు చేశాడు. కాబట్టి సమర్థ రామదాస్ స్వాముల వారు గొప్ప వాళ్ళయ్య. ఆయన కూడా రాముడి గురించి గొప్పగా రాశాడు. మీకు ఇంకా చెప్తాను, మీకు అరణ్యకాండ వచ్చినప్పుడు ఆయన గురించి చెప్పాడు. ఆయన కూడా రామాయణం రాశాడు. సమర్థ రామదాస్ స్వాముల వారు కూడా రాముడి గురించి గొప్పగా రాసి పెట్టారు. ఆ విషయం కూడా మీకు చెప్తాను. కానీ వినండి, ఎవరెవరెంత గొప్పగా రాసినా ఆయన మఠంలో కూర్చుండి ఆయన గొప్పతనం మనం చెప్పుకోకుండా వంటి ఎంత దురదృష్టం. కాబట్టి ఆయన గురించి ఒకసారి నమస్కరించి ఆయన మఠంలో చేశాను. కాబట్టి రాజా రామచంద్ర భగవానకి జై, రాజా రామచంద్ర భగవానకి జై, రాజా రామచంద్ర భగవానకి జై.
कल्पवृक्षालङ्कारं मृगेन्द्रहारं सदा वसन्तमृगारविन्दे भुवं भवानी स्वयं नमामि ధనాధ్యాన్ అని ఇక్కడ తిరుగు మహారాజ్ ఇచ్చారు ఇచ్చేయండి అందరూ ఇల్లు అయిపోయింది మహారాజ్ తీసుకుని జరా మై చికెన్ తెలుసుకోవాలి. గొప్పవాళ్ళ యొక్క గొప్పవాళ్ళ యొక్క జన్మ సమయము, గొప్పవాళ్ళ యొక్క జన్మ ఊరు, గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు అతి గొప్పగా ఉండాలంటే వాళ్ళ జన్మను వాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప సమయంలో చేసుకుంటారు. శ్రీరామనవమి చేసుకుంటాము, ఇప్పుడు ఉగాది శ్రీరామనవమి చేసుకుంటాము, ఉగాది మనం ధ్వజారోహణ చేస్తాం. అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ గారు, హెడ్గేవార్ అనే విషయం ఎట్లా వచ్చిందంటే ఆయన విషయం అంటే సంవత్సరం వాళ్ళు ఇలా చేశారు, యువకుల్లో గొప్పతనాన్ని నింపారు. అలాగే ఈయన కూడా దేశం గురించి రాష్ట్రం గురించి ఎలా గొప్పగా చెప్పి యువకులను తయారు చేసి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ నిర్మాణం చేసి ఈ రోజు వరకు కూడా నడిపిస్తున్నారు. దానికి దిలీప్ శాస్త్రి గారు ఇప్పుడు కూడా ఇంకా వంశీయులుగా ఉన్నారు. ఇక్కడే కందపూర్తిలో వాళ్ళ వంశీయులు ఉన్నారు. కాబట్టి మనం హేడిగేవార్ సంస్థానానికి ఆ యొక్క ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఒకసారి ఆయన చెప్పండి బట్టి ఆయన జరుగుతున్న కారణం ఏంటి, గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా वरदक्षिण माहिती थोडं सांगतील.